కాబట్టి అటువంటి మహానుభావుడు ఆయన నోటి వెంట ఒక మాట వచ్చినా అలా ఉంటుంది, ఆయన అడుగు తీసి అడుగు వేసినా అలా ఉంటుంది. ఇది అత్యంత శ్రద్ధగా ఆశ్చర్యంగా వింటున్నవాడు ఎవరో తెలుసా? రామచంద్రమూర్తి వింటున్నారు. అరే, ఇన్ని కోట్ల వానరములు వచ్చాయా, ఒక్కొక్కడు దేశాధినేత, ఒక్కొక్కడి వెనక కొన్ని లక్షల వానరములు ఉన్నాయా, ఇంతమందికి ఒక్కొక్క నాయకుణ్ణి పెట్టి పంపిస్తున్నాడా, దక్షిణ దిక్కుకి స్వయంగా యువరాజుని పంపిస్తున్నాడా, ఒక్క హనుమని వెనక్కి పిలిచాడా, పిలిచి ఇంతంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడా, పైగా త్వయేవ హనుమన్నస్తి బలం బుద్ధి పరక్రమ దేశకాలానువృత్తిశ్చ నయశ్చ నయ పండిత అన్నాడా. అంటే ఇతని కన్నా గొప్పగా కార్యాన్ని సాధించగలిగిన వాడు ఇంకెవరైనా ఉంటాడా? ఉండడు. రెండు కారణముల చేత నేను నిర్ధారించుకుంటున్నానన్నారు. అబ్బో, రామచంద్రమూర్తి ఆలోచనలు వాల్మీకి మహర్షి నిర్ధారణ చేస్తూ చెప్తారు. అసలు రామాయణం చదువుతుంటే ఒళ్ళు గగురు పొడుస్తుంది, ఏమి వ్యక్తిత్వాలు రాయివి అని. ఆయన రెండు విషయాలు వెంటనే మనసులోకి తెచ్చుకున్నారు. ఆయన అన్నారు, ఈ హనుమ గతంలో ప్రభువు యొక్క కార్యములను అద్భుతముగా సాధించిన వాడై ఉండాలి. లేనినాడు అతని గుణముల మీద మాత్రమే నమ్మకం పెట్టుకుని ప్రభువు ఇంత పెద్ద కార్యం అప్పచెప్పడు. పూర్వం ఈ గుణములను నమ్మి ఏదో కార్యం అప్పచెప్పాడు, చాలా పెద్ద కార్యం అయి ఉండాలి, అది కూడా జీవన్మరణ సమస్య అయి ఉండాలి. అటువంటిదేదో అప్పచెప్పారు, సాధించాడు హనుమ. అందువల్ల ఏమైందంటే ఇవాళ ప్రభువు యొక్క మనస్సులోకి చేరిపోయాడు. ప్రభువు ఆయన పట్ల అంత ప్రీతితో ఉన్నాడు. భర్త్రా పరిగృహీతస్య అన్నారు రామచంద్రమూర్తి. ఈయన పట్ల అంత ప్రీతితో ఉన్నారు కాబట్టి నేను హనుమని నమ్ముతాను. ఇది తులసీదాస్ గారి హృదయం. ఒక్క ప్రార్థనా శ్లోకంలో ఒక మాట వేస్తే రఘువర ప్రియతూతం అనడానికి కారణం అది. ఇన్ని గుణములున్నాయి కాబట్టి నమ్మారు దూతగా, అంతే. వెంటనే సుగ్రీవుడు పిలిచి, నా కీర్తి, నా ప్రతిష్ట, నేనిచ్చిన మాట, వానరజాతి గౌరవం హనుమా నీ చేతిలో పెడుతున్నాను, నువ్వే ఈ కార్యాన్ని సాధించగలవు. ఇప్పుడు రాముడికి హనుమంతుడితో ఎంతపాటి పరిచయం ఉంది? అంత పూర్వం రామకార్యాలేవి హనుమ చేసినట్లుగా పెద్దగా రామాయణంలో లేదంతకు పూర్వం. మరి ఎందుకు నమ్మారు అంటే ఆయన ప్రభువు నమ్మాడు, ఆయన నమ్మారు. నేను ఎప్పటికీ మరిచిపోలేని సంఘటన ఒకటి ఉంది. ఒకప్పుడు నేను ఉద్యోగంలో జాయిన్ అయినటువంటి కొత్తలో ఒక ఆఫీసరు, చాలా పెద్ద ఆఫీసరు, మా డిపార్ట్మెంట్కి సంబంధించిన వారు కారు, వేరొక డిపార్ట్మెంట్ నుంచి ఇన్స్పెక్షన్కి వస్తుంటారు మా డిపార్ట్మెంట్లో. అలా వచ్చారు ఒకప్పుడు. వస్తే అవి నేను ఇంకా జాయిన్ అయినటువంటి కొత్త ఆఫీసులో మా అధికారి పక్కన ఒక ఉద్యోగిని చూపించి, అతను హీజ్ మై హార్ట్ అన్నాడు, నా గుండెకాయ అండి అన్నాడు. వెంటనే ఇన్స్పెక్షన్కి వచ్చిన ఆయన అన్నాడు, ఆగి 1కి 10 మాటలు రూఢం చేసుకునే ఆ మాట అన్నారా అన్నాడు. ఎవరన్నాడో ఆయన కొంచెం ఒక్క క్షణం ఆగి, రూఢం చేసుకునే అన్నాను, నాకంత విశ్వాసపాత్రుడే అన్నాడు. చాలా చాలా ఇంపార్టెంట్ ఫైల్ చూస్తున్నాడు ఆయన. ఆయన వెంటనే ఆ ఫైల్ టప్ చప్పుడు వచ్చేట్టు మూసేసి కట్టేసి ఇచ్చేశాడు, తీసుకెళ్ళిపో. చుట్టూ ఉన్న వాళ్ళు ఆశ్చర్యపోయారు, వచ్చిందే ఆ ఇన్స్పెక్షన్కి. ఆయన అన్నాడు, మీ మీద నాకు నమ్మకం ఉంది, మీకు అతని మీద నమ్మకం ఉంది కాబట్టి నేను చూడక్కర్లేదు, రాసేస్తున్నాను పుస్తకం అని వెళ్ళిపోయాడు. ఒక్క మాట, అతను నా గుండెకాయ అంటే మీకంత నమ్మకం ఉందా? ఉంది, అంతే. ఇన్స్పెక్షన్ చేయలేదు ఇంకా. ఒక్కొక్క మాట అనడం వెనక అంత విశ్వాసం ఉంటేనే అనాలి, లేకపోతే అనకూడదు. ఎంత గొప్ప మాట అండి నిజంగా. సుగ్రీవుడు ఆ మాట అన్నందుకు రామచంద్రమూర్తి ఆలోచించలేదు. వెంటనే హనుమని దగ్గరికి పిలిచారు. దగ్గరికి పిలిచి, దదౌతస్య తతప్రీత స్వనామాం కోపశోభితం రాజపుత్రాహ పరం తపః అంగుళీయమభిజ్ఞానం రాజపుత్రాహ పరం తపః. వెంటనే దదౌ తస్య తత ప్రీత, పరమ ప్రీతితో చేతికున్నటువంటి ఉంగరాన్ని తీసేశారు.
తీసేసి స్వనామాం కోపశోభితం శ్రీరామ అని రామనామం రాయబడినటువంటి ఆ ఉంగరాన్ని తీసి అంగుళీయమభిజ్ఞానం సీతమ్మ నిన్ను తొందరగా నమ్మడానికి ఇది సాధనమవుతుంది అని ఆ ఉంగరాన్ని హనుమ చేతిలో పెట్టాడు. అంగుళీయమభిజ్ఞానం రాజపుత్రాహ పరం తపః. శత్రువుల్ని కాల్చగలిగినటువంటి రాముడు పరమ ప్రీతితో హనుమ చేతిలో ఉంగరాన్ని పెట్టారు. పాత్రత అని ఒక మాట ఉంటుంది కదా. నేను భగవద్గీత పుస్తకాన్ని మీకు ఇచ్చాననుకోండి, వెంటనే మీరు మంచినీళ్లు తాగి ఎంగిలి మంచినీళ్ళు ఎక్కడ పెట్టారో అక్కడే పుస్తకం కూడా పెట్టారనుకోండి, వెంటనే నేను తీసేసుకోవాలి ఆ పుస్తకం. వద్దులేండి ఇంకొక మాట ఇస్తాను, మీరు దాన్ని పుచ్చుకోవడానికి సంస్కారం ఏర్పరచుకున్నాక ఇస్తాలేండి అనాలి. నేను పుస్తకం ఇవ్వగానే మీరు కళ్ళకద్దుకుని ఒకసారి తల మీద పెట్టుకుని ఎంగిలి గ్లాస్ అక్కడ ఉందని ఒళ్ళో పెట్టు కూర్చున్నారనుకోండి, నేను ఇంకో పుస్తకం కూడా మీకు ఇవ్వచ్చు. ఎంగిలి మంచినీళ్ల గ్లాసు ఉన్న చోట భగవద్గీత పెట్టేవాడికి ఆ పుస్తకం ఎందుకు అసలు? ఆ పుస్తకం పట్టుకోవడానికి అర్హత ఉండాలి కదూ, అసలు దాని గౌరవం దాని విలువ తెలిసి ఉండాలి కదూ. సుగ్రీవుడు అంత మాట అనేశాడు, రాముడు ఉంగరం ఇచ్చాడు. హనుమ పాత్రుడే, అంతటి వారే, అంత గొప్పవారే ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ఆ ఉంగరం ఎక్కడ పెడతారు అన్నదాన్ని బట్టి కాదు. ఆ ఉంగరాన్ని ఏదో వేలికి తొడుక్కున్నారనుకోండి, మరి 100 యోజనముల సముద్రం దాటాలి కదండి. 100 యోజనముల సముద్రం దాటాలి కాబట్టి పడిపోతుందేమోనండి అని చెప్పి పంచెలో ఇలా అన్న వేలుకి పెట్టుకున్న ఇక రామచంద్రమూర్తి మీద ఆయన గౌరవం ఎలా ఆవిష్కరింపబడుతుంది? వెంటనే ఆ ఉంగరాన్ని సిగలో దోపుకున్నారు, పడకుండా గట్టిగా తలలో పెట్టుకున్నారు. కావాలంటే మీరు కిష్కింధకాండ చూడండి. రామనామాంకితమైన ఉంగరం ఉండడానికి స్థానం నా తల ఒక్కటే. తల మీద కొప్పులో దోపుకుని తీసుకెళ్లారు ఆ ఉంగరాన్ని. అంటే పాత్రతా నిరూపణము. నిన్ను నమ్మి ఒక మాట అంటే దానికి తగిన వాడమని నిరూపించుకోవడం కూడా అంత కష్టమైన విషయం. అదంత తేలికైన విషయం ఏం కాదు. మళ్ళీ అది పెద్ద అగ్ని పరీక్ష. నేను అలా అనిపించుకోవడానికి తగిన వాడను అని నిరూపించుకోవడం. ఇది హనుమ యొక్క శీల వైభవం. అంటే ఆయనని ఉపాసన చేస్తే ఆయనలా బ్రతకడం, ఆయనలా మాట్లాడడం, ఆయనలా నిర్ణయాలు చేసుకోవడం అలవాటవుతుంది. ఎందుకంటే ఉపాసన అన్న మాటకుండేటటువంటి రహస్యం అదే. ఎవరి పట్ల మీరు అకుంఠిత భక్తితో ఉంటారో వాళ్ళ లక్షణాలే మీ యందు ప్రవేశపెడతారు. అందుకే ఆయన్ని ఉపాసన చేస్తే బుద్ధిర్యశో బలం ధైర్యం నిర్భయత్వమరోగత జాడ్యం వక్పటుత్వంచ హనుమా స్మరణాద్భవేత్తడానికి కారణం అది. అంతటి మహనీయమూర్తి హనుమ అంటే. అసలు ఉంగరం ఎక్కడిది రామచంద్రమూర్తికి? మరి అరణ్యవాసానికి వచ్చేటప్పుడు అన్నీ తీసేశారు కదా. కేవలం చీరాజన నిరాధారి రామో భవతు తాపసః అని కదా కైకమ్మ తల్లి వరం. కాబట్టి ఆయన నారచీర ఒక్కటే కదూ కట్టుకోవాలి. కాళ్ళకి పాదరక్షలు కూడా లేవుగా. ఆఖరికి జుట్టు కూడా జిల్లేడు పాలు మర్రిపాలు పోసేసుకుని జటలు కట్టేటట్టుగా చేసుకుని ఓ పెద్ద జటాజూటంలా కట్టేసుకున్నారుగా. మరి ఉంగరం ఎక్కడిది అంటే అది ధర్మమీమాంస. ఉంగరం ఆయన దగ్గర ఎందుకున్నది అంటే అది స్వనామాం కోపశోభితం. అందుకు వాల్మీకి మహర్షి ఆ మాట చెప్పారు. అది కేవలం ఉంగరం కాదు, రామనామాంకితమైన ఉంగరం. రాముడి యొక్క పేరుందా ఉంగరం మీద. ప్రభువు యొక్క అధికార చిహ్నం ఇది అంటే తన పేరు కలిగినటువంటి ఉంగరమే తనకి అధికార ముద్ర. రాముడికి రాజ్యం మీద అధికారం ఉంది. రాముడు అధికారం విడిచిపెట్టేలేదు. 14 ఏళ్లు అరణ్యవాసానికి వెళ్ళాడంతే తప్ప రాముడికి రాజ్యం మీద అధికారం పోయింది అనడానికి అవకాశం లేదు. కారణం, భరతుడు వచ్చి అరణ్యంలో రాముడి కాళ్ల మీద పడి మళ్లీ వచ్చి రాజ్యం ఏలమన్నాడు. ఎవరు అరణ్యవాసం చెయ్యమని నాకు చెప్పారో ఆ నాన్నగారు ఇవాళ లేరు. మళ్లీ నన్ను వెనక్కి రమ్మడానికి నువ్వెవరు నన్ను రమ్మడానికి? నేను మాటిచ్చింది నాన్నగారికి. మళ్లీ వచ్చేయి అనడానికి అధికారం నాన్నగారిది. ఆయన ఇప్పుడు శరీరంతో లేరు. సత్యమేవేశ్వరో లోకే సత్యం పద్మాశ్రితా సదా సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరమం పదం. పుల్లు మాటలుండవు రాముడితో మాట్లాడితే. రాముడు మాట్లాడడం అంటే ఎలా ఉంటుందో తెలుసా అండి? మహాభారతంలో ధర్మరాజు గారు మాట్లాడిన అమాయకుడు అనుకుంటాం. అమ్మ బాబో, ధర్మరాజు గారు చదరంగంలో 150 ఆ పందెంలో ఏదో ఎత్తులేస్తారే, ఆ 150 ఎత్తుల తర్వాత ఎత్తుని ఆలోచించి ఇప్పుడు మాట్లాడతాడు ధర్మరాజు గారు. అంత తెలివైన వాడు. రామచంద్రమూర్తి శ్రీరామాయణంలో ఏదైనా మాట్లాడితే అది వినా మార్గం ఇంకోటి ఉండదు.
అలా ఉంటాయి ఆయన మాటలు, అంత నిశ్చితంగా ఉంటాయి. ఎందుకని అంటే ధర్మం అన్న పడికట్టులో మాట్లాడతాడు ఆయన. ఆయన ఒక మాట అన్నాడు, నేను రాజ్యాధికారం విడిచిపెట్టలేదు, నాన్నగారి మాట ప్రకారం అరణ్యంలో ఉన్నాను. అరణ్యంలో ఉన్నాను కాబట్టి అరణ్యంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి ప్రాణులకు నేను పరిపాలకుణ్ణి. అందుకు వాలిని సంహారం చేశాడు ధర్మం తప్పితే. నువ్వు అయోధ్యలో మనుష్యులకి ప్రభువువి, 14 ఏళ్ళైపోయి తిరిగి వచ్చిన తరువాత అప్పుడు నేను రాజ్య పరిపాలన చేస్తాను. తాను రాజ్యాధికారం విడిచిపెట్టలేదు కాబట్టి తన నామంతో కూడుకున్నటువంటి ఉంగరం ఆయన చేతికి ఉంటుంది. 2, శ్రీరామనామాంకితమైన ఉంగరము అన్నప్పుడు అది ప్రభుముద్రికయే. అలా రాజులు ఎందుకు పెట్టుకుంటారు అంటే ప్రభుముద్రికగానే దగ్గరుంచుకుంటారు. 2, రాముడు రాజ్యాధికారం విడిచిపెట్టలేదు అనడానికి ఉదాహరణకి ప్రబల సాక్ష్యం ఎక్కడుంది అంటే సీతమ్మ తల్లి రాజపత్నిగా వెళ్ళింది రాముడితో తప్ప ఎక్కడా కూడా ఋషికాంతలాగో వానప్రస్థానికి వెళ్ళిన దానిలోకో వెళ్ళలేదు. ఆవిడే నారచీరలు కట్టుకుని వెళ్ళలేదు. అందుకే మహాధర్మాత్ముడైనటువంటి వశిష్ఠుడు అక్కడ నిలబడ్డాడు. నిలబడి కైకమ్మ తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే సీతమ్మ తల్లికి నారచీర కట్టి పంపమంది. ఆవిడికి నారచీర కట్టుకోవడం రాకపోతే పట్టుబట్ట మీద నారచీర రాముడు కడుతున్నాడు. కడుతుంటే దశరథ మహారాజు గారి యొక్క 350 మంది పైచినుకు భార్యలు గొల్లుమన్నారు. వశిష్ఠుడికి ఎక్కడ లేని ఆగ్రహం వచ్చింది. ఏమనుకుంటున్నావో కైకమ్మ, నేను తీర్పు చెప్తానన్నాడు. దశరథ మహారాజు గారు లేచి ఒక మాట అన్నాడు, నేను ప్రభువుని ఇంకా ఇక్కడ నేను చెప్తున్నాను. రాముడి వెంట సీతమ్మ తల్లి వెళ్ళినప్పుడు 7 రోజులు పెట్టుకోవలసినటువంటి 7 వారాల నగలు, అరణ్యంలో ఉన్నంత కాలం కట్టుకోవలసినటువంటి పట్టుపుట్టములు ఇచ్చి పంపండి నా ఆజ్ఞ అన్నాడు. రాజపత్నిగా వెళ్ళింది గాని రాముడు కేవలం ఏదో మునివృత్తితో 14 ఏళ్లు ఉంటానన్నాడు కాబట్టి అలా వెళ్ళాడు జటాజూటంతో. తప్పించి ఆయన ఏదో అన్నీ విడిచిపెట్టేసేసి వానప్రస్థానికి వెళ్ళినట్టు వెళ్ళలేదు. అందుకే ఆయన యందు రాజ్యాధికారం ఉన్నది కాబట్టి స్వనామాం కోపశోభితం. దాన్ని అంగుళీయం అభిజ్ఞానం, అది అభిజ్ఞానం. ఎంతంత పెద్ద పెద్ద మాటలేస్తారండి. అది గుర్తు, దేనికి గుర్తు? అంగుళీయం అభిజ్ఞానం, ఆ ఉంగరము గుర్తు సుమా హనుమ. దేనికి? రాజపుత్రాహ పరంతప రాముడు ఇచ్చాడు. దేనికి గుర్తుగా ఇచ్చాడు? ఆయన అన్నాడు చెప్పినప్పుడు, ఇది నువ్వు సీతమ్మకి ఇచ్చినప్పుడు సీతమ్మ నిన్ను నమ్ముతుంది నా పనుపునొచ్చావని అన్నాడు. రాముడి పనుపు హనుమ వచ్చారు అని నమ్మింది, అంతేనా దాని అర్థం? కాదు. అధికార ముద్ర వచ్చింది అంటే అధికారి కూడా వస్తున్నాడు అని గుర్తు. రాముడు వస్తున్నాడు వెనకాతల అనడానికి గుర్తు రామనామాంకితమైన ఉంగరం వెళ్ళడం. అందుకే ఆ ఉంగరం చేతిలో పడగానే గృహీత్వా ప్రేక్షమాణాసా భర్తు కర విభూషణం భక్తాల విభసంప్రాప్త జానకీ ముదితాభవత్ అన్నారు మహర్షి. అకస్మాత్తుగా భర్త వచ్చేస్తే సిగ్గుపడిపోయి కులకాంత ఎలా ఎర్రపడిపోతుందో అలా ఎర్ర అయిపోయింది సీతమ్మ ముఖం. అంత ఉపశాంతినివ్వగలిగినటువంటి రామనామాంకితమైనటువంటి ఉంగరాన్ని రామచంద్రమూర్తి ఒక్క హనుమ చేతిలోనే ఉంచారు అంటే ఎంతగా ప్రభువు యొక్క విశ్వాసాన్ని, ఎంతగా రామచంద్రమూర్తి యొక్క విశ్వాసాన్ని హనుమ చూరగొన్నవారో మీరు అర్థం చేసుకోండి. కేవలం రామభక్తుడు అంటే భజన చేస్తూ కూర్చుంటారని అనుకోకండి. ఆయన యందు అంతటి నిర్వహణ సామర్థ్యం ఉంటుంది. అందుకే మహానుభావుడు ఎప్పుడైనా సరే తన ప్రభువుని రక్షించుకోవలసి వచ్చిందనుకోండి, ఇలా నా ప్రభువు ప్రవర్తిస్తే అది నా ప్రభువు గౌరవానికి సరిపోదు అనుకున్నారనుకోండి, ఎవ్వరూ లేనప్పుడు నిలదీసి నిగ్గు తీసి మాట్లాడతారు. ఏమి రాజీ ఉండదు. ఇంకా తన ప్రభువుని రక్షించుకోవాలి. ప్రభువుని రక్షించుకోవాలి కాబట్టి ప్రభువునందు ఉండకూడని లక్షణం ఏదైనా కనపడితే శాసించి చెప్తారు, చెయ్యి ఇలా ఉండకని చెప్తారు. మీకు నేను ఒక ఉదాహరణ చూపిస్తాను. ఇదే రాముడు లెక్క కట్టాడు ఉంగరం ఇచ్చేటప్పుడు. ఎందుకన్నాడు ఈ మాట సుగ్రీవుడు అంటే, గతంలో ఏదో ఇంకొక పెద్ద సమస్యని కూడా హనుమ పరిష్కరించారు. ఏదో చేయకపోతే ఇవాళ ఈ నమ్మకం ఎక్కడిది? ఎప్పుడు జరిగింది? ప్రాణాల మీద ఆశ విడిచిపెట్టేసి తనని చంపేస్తాడు వాలి అని సుగ్రీవుడికి నమ్మకం. సుగ్రీవుడు ఇంకా బ్రతికున్నాడు అంటే ఒక కారణానికే బ్రతికున్నాడు. ఈశ్వరుడు ధర్మాన్ని నమ్ముకున్న వాడిని ఉద్ధరించడానికి ఎప్పుడూ ఏదో అవకాశాన్ని కల్పిస్తాడు. ధర్మాన్ని నమ్ముకున్నవాడు ఎందుకు పాడైపోతాడండి?
ఎక్కడో ఈశ్వరానుగ్రహం ఉంటుంది. ఎవడు ధర్మం విడిచిపెట్టాడో వాడు పాడవడానికే ఏదో పొరపాటు పని చేస్తాడు, అదే వాడి ప్రాణం తీసేస్తాడు. నిజానికి అక్కర్లేని మాటలన్నీ మాట్లాడిన వాడు దుందుభి రామాయణంలో. అబ్బో ఎన్ని అక్కర్లేని మాటలు మాట్లాడాడండి. వదరి మాట్లాడడం అంటే ఏమిటో మీరు రామాయణం చదివితే ఎన్ని రకాల వ్యక్తులు కనపడతారు. అక్కర్లేని మాటలు, అక్కర్లేని విషయాలు, అక్కర్లేని రాతలు, అక్కర్లేని పెద్ద అరుపులు, అక్కర్లేని కేకలు. అసలు వాడికి దాంతో ఏ విధమైన సంబంధం లేదు. కానీ అట్టహాసం, పటాటోపం, ఆఖరికి ఇదంతా ఎందుకు పనికొస్తుందంటే వాడు ప్రాణం పోగొట్టుకోవడానికి పనికొస్తుంది చివరికి. దానికి ప్రబల సాక్ష్యం దుందుభి. ఎక్కడో అంతఃపురంలో పడుకున్నాడు వాలి. అక్కడికి వెళ్ళాడు, పెద్దగా యుద్ధానికి పిలిచాడు. చీకటి పడుతోంది. వాలి బయటికి వచ్చాడు. ఏరా ఒళ్ళు పొగరా, చంపేస్తానన్నాడు. నన్ను చంపడం కాదు, రేపురా యుద్ధానికి, ఇవాళొద్దు, ఇవాళ బాగా మధువు తాగు, నీ భార్యలందరితో క్రీడించు, నీ కిష్కింధాపట్టణాన్ని బాగా చూసుకో, నీ వాళ్ళందరికీ వీడ్కోలు చెప్పు, నీ మిత్రులందరినీ కలుసుకో, నీ బిడ్డలందరినీ కౌగిలించుకో, రేపురా చంపేస్తానన్నాడు. ఏమిటో వీడి చేతిలోనే ఉన్నట్టు. రానే వచ్చాడు వాలి, చంపి అవతల పారేశాడు దుందుభిని. వినాశనం వచ్చేటప్పుడే అక్కర్లేని కూతలు వస్తాయి. అందుకే మాట మాట్లాడేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో చెప్తుంది రామాయణం. చంపేసిన వాలి ఊరుకోవచ్చుగా, ఆయనకు అధర్మం ఉంది. మరి ఆయనకి అధర్మం ఉన్నప్పుడు ఆయన కాలిపోవద్దు, అందుకని తప్పు చేయిస్తుంది. ఆయన ఏం చేశాడు, ఆ పిచ్చి కోపంలో దుందుభిని ఎత్తి పట్టుకుని గిర్ర 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 తిప్పి విసిరాడు. అది యోజనం దూరం వెళ్ళిపోయింది ఆ శరీరం. అదే సామాన్యమైన శరీరం కాదు, అంత పెద్ద శరీరం దుందుభిది. అది వెళ్ళి 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 మతంగ మహర్షి ఆశ్రమంలో పడింది. పడినప్పుడు నెత్తురు కక్కుకుంటూ వెళ్ళిందేమో ఆ శరీరం, నెత్తురంతా ఆశ్రమం నిండా పడిపోయింది. పడిపోయి దూరంగా కళేబరం పడిపోయింది. మతంగ మహర్షి ఆశ్రమంలోంచి బయటికి వచ్చారు, కుటీరంలోంచి. ఎక్కడ చూసినా నెత్తురే. ఆ పైన కుటీరం నిండా నెత్తుటి చారికలు. ఎవడు రాయి ధూర్త పని చేసిన వాడు అని చూశారు. పెద్ద దుందిబి కళేబరం కనబడుతోంది. కళ్ళు మూసుకుని ఆలోచించారు. తపోనిష్టాగరిష్ఠులైనటువంటి వ్యక్తులకు బాహ్యనేత్రం మూస్తే జరిగినది, జరుగుతున్నది, జరగబోయేది తెలుస్తాయి. గమనించారు. వాలి ఒంట్లో శక్తి ఉంది కదా అని ముందు వెనకలు ఆలోచించకుండా దుందిబి కళేబరాన్ని విసిరాడు. ఆ కళేబరం నెత్తురోడుతూ వచ్చి పడింది. ఆశ్రమ ప్రాంగణం అంతటా నెత్తురు పడింది. మహర్షి అన్నారు, ఇక పైన ఒకరోజే గడువిస్తున్నాను, ఒక రోజు లోపల వానరులందరూ విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. పోన్లే వానరులు కదా అని ఊరుకున్నాను. ఇక్కడ అంకురములు, చెట్లు, మొక్కలు, పళ్ళు, కాయలు అన్నీ పాడు చేస్తున్నారు. ఇక పైన ఒక రోజు తర్వాత వాలి కాని వాలి అనుచరులు కాని ఈ ప్రాంగణంలోకి ఎవరైనా వచ్చినట్టయితే వెంటనే వాళ్ళు మరణిస్తారు. ఒక రోజు గడవక ముందే వాలి పరుగు పరుగున వెళ్లి మతంగ మహర్షి కాళ్ల మీద పడ్డాడు. అది అతిగా మాట్లాడడం, తక్కువ మాట్లాడడం ఎంత తేడా ఉంటుందో చూపిస్తారు మహర్షి. ఆయన క్షమించాలనుకోవట్లేదు మతంగ మహర్షి. ఆయన ఏం మాట్లాడలేదు. వాలి వచ్చి కాళ్ల మీద పడ్డాడు, ఏదో చెప్పాడు, విన్నారు, లోపలికెళ్ళి తలుపేసుకున్నారు. అంతే. ఆయన ఏమీ మాట్లాడలేదంటే నేను క్షమించడానికి సిద్ధంగా లేను అంతే. ఒక రోజు లోపల వెళ్ళిపోవలసి వచ్చింది వాలి. అప్పటి నుంచి వాలికి భయం. ఋష్యమూక పర్వతం మీదకెడితే చచ్చిపోతాడు. అందుకని ఒక్క ఋష్యమూక పర్వతం మీదకి వెళ్ళాడు. అది సుగ్రీవుడికి ప్రాణం కాపాడి. వాలి రాడు కాబట్టి ఆ పర్వతం ఎక్కి కూర్చున్నాడు. ఇప్పుడు చుట్టూ 9 మంత్రులు ఉన్నారు. కానీ అకస్మాత్తుగా 2 నరులు బ్రహ్మాండమైనటువంటి కోదండాలు పట్టుకుని వస్తూ కనపడ్డారు. ఆ శిఖరం మీద కూర్చుని కిందకి చూశాడు. పంపానది దాటి నడిచొస్తున్నారు. చూశాడు, అమ్మ బాబో, వాలి తాను రాకూడదని తన పరుపున ఎవరినో పంపించాడు తను చంపేయడానికి. అంతే, ఉత్తర క్షణం గజ 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 వణికిపోయాడు, భయపడిపోయాడు. వాలి ఎవరినో పంపించాడు. ఎంత తేజోమూర్తులుగా ఉన్నారో చూడండి వాళ్ళు. వాళ్ళు నన్ను చంపడానికి వస్తున్నారన్నాడు. ఒక్క దూకి వేరే శిఖరం మీదకి వెళ్ళిపోయాడు. ఆయనతో పాటు మిగిలిన 9 దూకేశారు. పోను అక్కడ ఉన్నాడు అనుకుంటున్నారా? ఆ శిఖరం నుంచి ఇంకో శిఖరం మీదకి, ఇంకో శిఖరం మీదకి చెట్లన్నీ విరిచేశాడు, కొమ్మలు విరిచేశాడు, పళ్ళు రాల్చేశాడు. ఎందుకని స్థిమితం లేదు మనిషికి ముందు. ఎప్పుడైతే స్థిమితం తప్పిపోతాడో వాడికి అసలు ఆలోచన రాదు. అప్పుడు తాను నిర్ణయం చేసుకోకూడదు. మంచి లక్షణం ఏమిటంటే తను స్థిమితం తప్పి ఉంటే
తన యొక్క క్షేమాన్ని కోరుకునేవాడిని పిలిచి ఆయన అడగాలి ఆలోచన. అయ్యా ఏం చేయమంటారు? అప్పుడు ఆయన యువతలవాడి క్షేమం కోరేవాడు కాబట్టి ఆయన స్థిమితంగా ఆలోచించి చెప్తాడు. అది నమ్మకం అన్న మాటకు అర్థం. నేను క్షేమంగా ఉండడం అవతల ఆయనకి అంత ముఖ్యం, ఆయనకి నా మీద ఉన్న ప్రేమ అటువంటిది. ఆయన చెప్పిన మాట యువతలవాడు పాటించాలి, అది ధర్మం. అంతేకాని అన్ని అపనమ్మకం, అన్ని బెంగ, అవతలవాడు తను ఏదో ముచ్చేస్తాడని బెగ్గ పెట్టుకుంటూ వెళ్ళిపోతే జీవితానికి అంతే అక్కడ ఉంది. ఎప్పుడు గుడ్డుపోడు చచ్చిపోతాడు అంతే, నరాలు చిట్లిపోయి. అందుకే హనుమన్నారు అకస్మాత్తుగా ఆపారు. ఆపి ఎంత అద్భుతమైన మాట అండి, ఎంత ధైర్యం! అహో శాఖాం మృగత్వం తే వ్యక్తమేవ ప్లవంగమ లఘుచిత్తమాత్మానం నస్థాపయసి యోమత అన్నాడు. అహో శాఖాం మృగత్వం తే, ఓ కోతి బుద్ధి బయట పెట్టుకున్నావు. శరీరం కోతి శరీరం కదా ప్రభువు నీ శరీరం. సుగ్రీవ, కోతి బుద్ధులన్నీ బయట పెట్టావు. ఏ స్థిమితం లేదా ఏమిటి? ఆ దూకడం ఏమిటి? ఆ శిఖరాలు ఎక్కడం ఏమిటి? చెట్లన్నీ విరగొట్టేయడం ఏమిటి? ఆ ఒడికిపోవడం ఏమిటి? ఆ పిరికి మాటలేమిటి? నీలాంటి వాడు ప్రభు అయితే మాత్రం రేపు పొద్దున్న సింహాసనం మీద కూర్చుంటే మాత్రం భయం అన్నది ఏర్పడదా ఏదో కారణానికి? ఇటువంటి వాడివి రాజ్య పరిపాలన ఏం చేస్తావు? నీకే ధైర్యం లేని వాడివి నీ ప్రజల్నేం పరిపాలిస్తావు? నస్థాపయసియో మత, నువ్వు పనికిరావు ఇలా అయితే ప్రభువుగా. అహో శాఖాం మృగత్వంతే వ్యక్తమేవ ప్లవంగమా, నీ కోతి బుద్ధి బయట పెట్టావు. నిలబడి ముందు స్థిరంగా. అసలు ఎవరొచ్చారు? ఎందుకు వచ్చారు? వాళ్ళెవరు కనుక్కున్నావా? ఏమీ లేదు. వాలి పంపించేశాడు. వాలి అనుచరులు రారు, మతంగ మహర్షి శాపం. నిన్ను చంపడానికే వస్తున్నారని ఎందుకు అనుకుంటున్నావు? వాళ్ళు ఎవరో, ఎందుకు వస్తున్నారో ఏమిటో కనుక్కోవాలా? ఏమిటా గంతులు? అంత పిరికితనాన్ని పొందినటువంటి మనస్సు శరీరాన్ని స్థిరంగా నిలబడనివ్వదు. ముందు స్వస్థత పొందు, శాంతి పొందు, ఊరట పొంది నిలబడు, తర్వాత మాట్లాడు. ప్రభువుకింత పిరికితనం ఉంటే ఎదరెదర నువ్వు రాజ్య పరిపాలన చెయ్యలేవు. కాని కోపం తెచ్చుకోలేదు సుగ్రీవుడు. సచివుడు అంత గొప్పవాడు, హనుమ మాటకంత గౌరవం. అదే నిన్న మీకుతో నేను దవడల గురించి చెప్పింది. ఆయన ఎక్కడ మాట్లాడినా అలా ఉంటుంది. వెంటనే ఆగాడు సుగ్రీవుడు. ఏం చేయమంటావు? అసలు వాళ్ళెవరో తెలుసుకోవాలి కదా అంటే నువ్వే దానికి సమర్థుడవు హనుమ. వెళ్ళు, కనుక్కురా. కానీ ఎలా వెడతావు? హనుమగా వెడితే నువ్వు వానరానివని కనిపెట్టి నువ్వెవరని అడుగుతారు. సుగ్రీవ సచివుణ్ణి అంటే సుగ్రీవుడు ఇక్కడే ఉన్నాడా అని వచ్చి పడుకుంటారేమో అనుమానం ఉంది మనసులో. అందుకని సామాన్యుడిగా వెళ్ళు. వాళ్లతో మాట్లాడేటప్పుడు నీ ముఖం అటువైపుకి తిప్పి మాట్లాడకు, నా వైపుకి తిరిగి మాట్లాడు. ఎందుకని? నీ ముఖ కవళికల్ని బట్టి నేనేం చెయ్యాలో నిర్ణయించుకుంటాను. నా వైపు తిరిగి మాట్లాడు, రూపం మార్చుకుని వెళ్ళు. ఏమనాలి హనుమ? ఏమయ్యా, నీకంటే నమ్మకం లేదేమో, నీకంటే భయమేమో, ఏమిటా అంత పిరికితనం, నేను వెళ్తాను లేండి అనొచ్చు. ఆయన అలా అనలేదు. ఎందుకనలేదో తెలుసా? ప్రభువుని తను అనొచ్చు, కానీ ప్రభువు యొక్క పరివేదనని అర్థం చేసుకుని ఆయన శాంతి పొందేట్టు ఇప్పుడు ప్రవర్తించాలి. అందుకే ఇంతటి మహాత్ముడు ప్రభువు క్షేమాన్ని కోరి ఏం చేశాడంటే, కపిరూపం పరిత్యజ్య హనుమాన్ మారుతత్మజ భిక్షురూపం తతో భేజే శతబుద్ధి తయా కపి అన్నారు మహర్షి. సన్యాసి వేషం కట్టారు. ఏమి సన్యాసి వేషం కట్టడం ఎందుకు అంటే, కాషాయ వస్త్రానికి ఒక పరమ గౌరవం ఉంది ఈ దేశంలో. వాళ్ళు ఎవరి జోలికి వస్తారు? వాళ్ళకి ఏం కావాలి? వాళ్ళు త్యాగేదైకే అమృతత్వమానసు, 10 మంది సంతోషం వాళ్ళ సంతోషం. కాబట్టి వాళ్ళ అపకారం ఎందుకు చేస్తారు? వాళ్లతో అబద్ధాలు ఆడవలసిన అవసరం ఉండదు. అందుకని సన్యాసి రూపంలో వెళ్ళారు. వెళ్ళిన వారు అక్కడ మళ్ళీ ఒక విశేషం ఉంటుంది. సన్యాసి కనపడ్డాడు అనుకోండి, ఏ ఆశ్రమంలో ఉన్నవాడైనా సరే ఆయనకి నమస్కారం చేయాలి. గృహస్థైనా విద్వాంసుడైనా ఎవరైనా నమస్కారం చేయాలి. కాషాయ దండమాత్రేణ యతి పూజ్యో న సంశయ, చేతిలో దండం ఉండి కాషాయం బట్ట కట్టుకుని ఉంటే ఆయనకి నమస్కారం చెయ్యమని శాస్త్రం. కాబట్టి ఇప్పుడు న్యాయంగా హనుమకి రామలక్ష్మణులు చెయ్యాలా, రామలక్ష్మణులకు హనుమ చెయ్యాలా? రామలక్ష్మణులు హనుమకి చెయ్యాలి, హనుమ రామలక్ష్మణులకి నమస్కారం చేశారు. మరి తప్పు కాదా? రాముడు ఒప్పుకుంటాడా? ధర్మాత్ముడు. నిజంగా రామలక్ష్మణుల దగ్గరికి వెళ్ళేటప్పటికీ ఈ శతబుద్ధి అవసరం లేదు. వాళ్ళు మహాధర్మాత్ములు అన్న విషయం, వీళ్లే నా ప్రభువు, ఈయననే నేను సేవిస్తాను, ఈయనే నాకు సమస్తం అనుకోకుండానే మొదటి సన్నివేశంలోనే, మొదటి సమావేశంలోనే హనుమయందు ఆ భక్తి ప్రకటనమైపోయిందంతే.
ప్రకటనమైపోయి ఆయనతో మాట్లాడి ఆయనని వర్ణించారు. వర్ణించి 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 మీ నిజరూపం ఏమిటని అడిగి చిట్ట చివరం ఒక మాట అన్నారు. అడగలేదు రాముడు, ఒక్క మాట మాట్లాడు. శ్రీరామాయణం చదివితే దేని గురించి ఎంత మాట్లాడాలో, ఎప్పుడు ఎంత వ్యగ్రత పాళ్లే ఉండాలో, ఎక్కడ వ్యగ్రత విడిచిపెట్టేయాలో, ఎక్కడ ప్రశాంత చిత్తుడై ఉండాలో అలవాటవుతుంది. ఏమి రామాయణం అండి! ఒక్క మాట రాముడు మాట్లాడలేదు. మీరెవరు 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 అని అడుగుతూనే ఉన్నారు. ఒక్క మాట మాట్లాడలేదు. చిట్ట చివరికి హనుమే అన్నారు రామచంద్రమూర్తితోటి, నేను భిక్షురూపం ప్రతిచ్ఛన్న సుగ్రీవ హితకారక, నేను సుగ్రీవుడి యొక్క హితాన్ని కాంక్షించి నా ప్రభువు సంతోషిస్తాడని ఇదిగో ఈ సన్యాసి వేషం కట్టాను. ఋష్యమూకాదిగా అత, నేను ఆ ఋష్యమూక పర్వతం నుంచి వచ్చాను. కామగం కామరూపిణం, నాకు కామరూపం ఉంది. నేను ఏ రూపం కావాలంటే ఆ రూపంలోకి మారతాను. యథార్థమునకు నేను హనుమని, వానరుణ్ణి, సుగ్రీవుడి యొక్క సచివుణ్ణి. మిమ్మల్ని చూస్తే నాకు ఈ విశ్వాసం కలిగిందన్నారు. అప్పుడు రామస్వామి లక్ష్మణుణ్ణి మాట్లాడమంటే లక్ష్మణుడు చెప్పాడు, సుగ్రీవ సమాగమం కోసమే మా అన్నయ్య వస్తున్నాడు, మేము దశరథపుత్రులమని. తన భుజాల మీద కూర్చోపెట్టుకుని ప్రభువు దగ్గరికి తీసుకెళ్లి రామలక్ష్మణులకి సుగ్రీవుడికి ఇద్దరికీ మధ్య అగ్ని సాక్షిగా సంధి కుదిరేటట్టు చేశారు. తత్కారణము చేత మళ్ళీ ఆ సుగ్రీవుడికి రాజ్యప్రాప్తి భార్య ప్రాప్తి కలిగాయా లేవా? ఒక అత్యంత క్లిష్టమైన సన్నివేశంలో పరమ ప్రభుభక్తితో అంత గొప్పగా కార్యాన్ని చక్కపెట్టి సుగ్రీవుడి యొక్క వైభవాన్ని నిలబెట్టడానికి కారణమయ్యారు స్వామి హనుమ. ఆ నమ్మకమే ఇవాళ సీతాన్వేషణానికి వెడుతున్నప్పుడు కూడా నీ వలన మాత్రమే ఈ కార్యం జరగాలి అని సుగ్రీవుడు అనేటట్టు చేసింది. ప్రభు ఎప్పుడైతే నమ్మాడో రాముడు అప్పుడు నమ్మాడు. నమ్మి ఉంగరాన్ని తీసుకొచ్చి ఆయన చేతిలో పెట్టారు. అది సుగ్రీవుడు చెప్పినటువంటి మాటలు ఎంత సత్యములో, ఆయన ఎలా కట్టుబడతారో తనకి తానుగా నిరూపించుకున్నారు మహానుభావుడు. హనుమ అంటే వినయానికి పరాకాష్ఠ. సాధారణంగా వినయం పాడవడం అనేటటువంటిది ఏ కారణం చేతొస్తుంది అంటే, అదే పనిగా పొగిడారనుకోండి వినయం భ్రంశమవుతుంది. ఓహో నేనింత వాణ్ణనమాట అని ఒక ఆలోచన వస్తుంది. అందుకే పిల్లల్ని తండ్రి ఎన్నడూ వాళ్ళ ముఖం మీద పొగడరాదు అంటారు. కారణం ఏమిటి అంటే, తండ్రి పొగిడాడు అనుకోండి పాడవుతారు. ప్రోత్సహించాలంటే ఇంకా చదవాలరా అంటుండాలి. కాబట్టి ఆ వినయం భ్రంశమవడానికి కారణం కేవలం పొగట్ట. హనుమ జీవితంలో అగ్ని సదృశమైనటువంటి పరీక్ష ఒకటి ఆయన వినయానికి తటస్థించింది. ఒకటేమి ఎన్ని మాటలో తటస్థించాయి యథార్థానికి. కానీ ఆయన వ్యక్తిత్వం అటువంటి, అసలు ఆ వ్యక్తిత్వంలో ఇక అహంకారం పొడసూపే లక్షణం లేదు. అది ఎంత మహాత్ముడండి! ఒకప్పుడు కాకపోతే ఒకప్పుడు ఎవరికైనా అహంకారం పైకి లేస్తుంది. హనుమయందు మీకు అసలు ఆ లక్షణమే కనపడదు. అందుకే పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరూ ఉపాసన చెయ్యవలసిన మూర్తి ఎవరైనా ఉంటే హనుమయే. మహానుభావుడు. ఒకప్పుడు ఇంద్రజిత్ యుద్ధానికి వచ్చాడు. అతికాయుడు, త్రిశిరస్సు వీళ్ళందరూ ఒకే రోజు చచ్చిపోయారు. చచ్చిపోతే రావణాసురుడు విశేషంగా మనసు కష్టపెట్టుకుని ఎవ్వరితో మాట్లాడకుండా సింహాసనంలో నిరుత్తరుడై కూర్చున్నాడు. అరే రే, నా కొడుకుల మరణవార్త వినవలసి వచ్చింది అని. పక్కన ఇంద్రజిత్ ఉన్నాడు. లేచి, నాన్నగారు బెంగ పెట్టుకోకండి, ఇప్పుడు నేను యుద్ధానికి వెడుతున్నాను, శత్రువులందరినీ నిగ్రహిస్తాను, సాయంకాలానికి మీకు శుభవార్త తీసుకొస్తాను అని వెంటనే వెళ్లి నికుంభలా హోమం చేస్తాడు. హోమం చేశాడు. భగ్గున అగ్నిహోత్రం పైకి లేచి ప్రదక్షిణంగా తిరిగింది. అందులోంచి వస్తుంది రథం. ఆ రథం ఎక్కడానికి అన్ని సిద్ధం చేసుకుని ఆ అక్షయబాణ తూణీరాలు కట్టుకుని, ధనస్సు కట్టుకుని, కవచం కట్టుకుని రావణాసురుడికి నమస్కారం చేయడానికి వచ్చాడు. రావణుడు ఆశీర్వచనం చేసి పంపించాడు. రథం ఎక్కి బయలుదేరాడు. ఎవరికి కనపడడిక, మేఘాల్లోకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి అక్కడి నుంచి నిజంగా మీరు శ్రీరామాయణం యుద్ధకాండ చూస్తే పరమ భయంకరమైన యుద్ధం. ఒక్క వీరుడు కూడా ఆయన్ని తట్టుకోలేకపోయాడు. అసలు అది ఒక పెద్ద జడివాన అలా కురిపించేశాడంతే బాణాలు.
తెల్లవారుజామున ప్రారంభమైనటువంటి యుద్ధం సాయంకాలం వరకు నడిచింది. సాయంకాలం వరకు యుద్ధం నడిస్తే ఇంద్రజిత్ ఎక్కడున్నాడో తెలియలేదు బాణం వేయడానికి. అలా రథం ప్రయాణిస్తూ చేస్తాడు యుద్ధం, ఎవరికీ కనపడడు. సాయంకాలం అయిన తరువాత బ్రహ్మాస్త్ర ప్రయోగం చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. హోమశాల దగ్గరికి వెళ్ళాడు, హోమం చేశాడు, అందులో నిత్తురు పోశాడు, అభిచారిక హోమాలు చేస్తూ ఉంటాడు. చేసేటప్పటికి అందులోంచి భొగ్గున మంటలేచింది. బ్రహ్మాస్త్రాన్ని ఆవాహన చేసుకున్నాడు. ఆవాహన చేసుకుని రథం ఎక్కి మేఘంలోకి వచ్చాడు. వచ్చి బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి విడిచిపెడుతున్నాడు. ఆ వచ్చేస్తున్నటువంటి దాని శక్తికి మొత్తం భూమి కంపించింది. రామచంద్రమూర్తి కనిపెట్టారు బ్రహ్మాస్త్ర ప్రయోగం జరుగుతోందని. సమస్త సృష్టికి కారకుడైనటువంటి పితామహుడి పేరు మీద అస్త్ర ప్రయోగం జరుగుతోంది, దీనికి మనం గౌరవం ఇవ్వాలి. లక్ష్మణ తట్టుకో, పెద్ద ఆబోతు వర్షాన్ని తట్టుకున్నట్టు ఇప్పుడు వచ్చే బాణ పరంపరలను తట్టుకో. మనిద్దరం స్పృహ తప్పిపోయినట్టుగా నేల మీద పడిపోవడం తప్ప మార్గం లేదు. ఈ బ్రహ్మాస్త్రాన్ని ఎదిరించడం సాధ్యం కాదు, కింద పడిపోదాన్ని రమ్మని పడిపోయారు. ఉన్నవాళ్ళెవరు? ఒక్క విభీషణుడు. వరం ఉంది కాబట్టి విభీషణుడు తట్టుకున్నాడు. పైగా ఇంద్రజిత్తు యొక్క మాయలు తెలుసు కాబట్టి తట్టుకున్నాడు. హనుమ బ్రహ్మాస్త్రం ఆయన మీద కూడా వచ్చింది, ఆయన్ని బంధించదు, కానీ గౌరవం. అది బ్రహ్మగారి పేరు మీద వస్తున్న అస్త్రం, సృష్టికర్త. అది ఈ జాతి గొప్పతనం. బ్రహ్మగారు ఎటువంటి వాడో ఇంటికి తండ్రి ఎటువంటి వాడు. తండ్రికి గౌరవం లేకుండా బ్రతికిన కొడుకు ఒక కొడుక. ఆ కొడుకుని చూసి ఎవరు లోకంలో శ్లాఘించగలరు? ఎవరు ఆ కొడుకుని చూసి ముచ్చట పడగలరు? సృష్టి చేసిన బ్రహ్మగారి పేరు చెప్తే హనుమ అంతటి వారు ఆ అస్త్రానికి తనంత తాను కాసేపు కట్టుబడి నమస్కారం చేసి విడిచిపించుకున్నారు. ఎందుకని అంటే అటువంటి బ్రహ్మాస్త్రానికి నేను కట్టుబడనంటే గౌరవం కాదు, అందుకుని కట్టుబడ్డారు తప్ప ఆయన్ని కట్టదు. నమస్కారం చేశారు, విడిచిపెట్టేసి. ఒక్క విభీషణుడున్నాడు, ఒక్క హనుమ ఉన్నారు. 67 కోట్ల మంది వానరులు పడిపోయారు ఆ రోజున. నేను అబద్ధం చెప్పాను అనుకుంటే మీరు రామాయణం చదవండి. 67 కోట్ల మంది వానరులు. అందులో ఎవరు సామాన్యులు కారు. తారుడు, సుషేనుడు, గంధమాదనుడు, ద్విజుడు, మైందుడు, ఇటువంటి వాళ్ళందరూ కూడా పడిపోయారు. జాంబవంతుడు, కొంతమందికి చేతులు కాళ్ళు విరిగిపోయాయి, కొంతమంది ఎముకలు విరిగిపోయాయి, కొంతమంది నెత్తురంతా ఓడిపోయి రంగు మారిపోయింది. కొన్ని కోట్ల మంది చచ్చిపోయారు. ఇంతమంది వానరులు పీనుగ పెంటలు కింద పడిపోయారు. ఇన్ని కుప్పలు పడిపోతే ఇంద్రజిత్ సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయాడు. తండ్రి, అయిపోయింది యుద్ధం, వెళ్ళి చూడు, కావాలంటే నేల మీద పడిపోయి ఉన్నారు రామలక్ష్మణులు. ఏ ఒక్క వానరుడు లేచి లేడు. సంతోషంగా విజయధ్వానం చేస్తూ రాక్షస సైన్యం లోపలికి వెళ్ళిపోయింది. ఒక్క విభీషణుడు, ఒక్క హనుమ, అంతే ఇద్దరే. నిజంగా మీరు యుద్ధకాండ తరుగుతుంటే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. అందుకే అన్నాడు అగస్త్య మహర్షి, రావణుడే పాటి ఇంద్రజిత్ ప్రమాదకారి అన్నాడు. కాగడా పట్టుకుని అసలు ఎవరైనా ప్రధానమైన వాళ్ళు బతికున్నారా, అందరూ వెళ్ళిపోయారా, చూద్దాం రా హనుమ అని కాగడా పట్టుకుని వెతుకుతున్నాడు. అంత పెద్ద యుద్ధ భూమి. జాంబవంతుడు కనపడ్డాడు, కింద పడిపోయి ఉన్నాడు, పెద్దవాడు. వెళ్ళి విభీషణుడన్నాడు, జాంబవంతుడా జాంబవంతుడా అని పిలిచాడు. పాపం ఆయనలో పెద్ద కదలిక కనపడలేదు. నువ్వు ప్రాణములతోనే ఉన్నావా అని అడిగాడు. ఆయన కళ్ళు విప్పలేదు. విప్పకుండా అన్నాడు, ఎవరు జాంబవంతుడంటే త్రివిక్రమావతారానికి 21 మాటలు ప్రదక్షిణం చేసినవాడు, అంతటి మహాబలశాలి. అలా పడిపోయాడు. అన్నాడు, నన్ను ఎంత తీవ్రంగా కొట్టాడంటే కనురెప్ప పైకెత్తలేను, అంత శోషించిపోయాయి ప్రాణాలు. కానీ నీ కంఠాన్ని బట్టి గుర్తుపడుతున్నాను, నువ్వు విభీషణుడివి కదూ అన్నాడు. అవును తాత, నేను విభీషణుణ్ణి అంటే జాంబవంతుడు అన్నాడు, హనుమ కుశలమా, అంజనాపుత్రుడైన హనుమ కుశలమా అంటే విభీషణుడు అన్నాడు, తాత రాముడు కుశలమా అని అడగాలి, లక్ష్మణుడు కుశలమా అని అడగాలి, నీ ప్రభువు సుగ్రీవుడు కుశలమా అని అడగాలి. నువ్వు అలా అడగకుండా హనుమ కుశలమా అని అడిగావు, ఏమి కారణం అన్నాడు. పెద్దవాడు, ఆయన నోట్లోంచి వచ్చిందంటే ఏదో ఉంది. వెంటనే జాంబవంతుడు అన్నాడు, అస్మిన్ జీవతి వీరేతూ హతమప్య హతం బలం హనుమద్యుజ్జిత ప్రాణే జీవంతోపి వయం హతాహ. మొత్తం మన సైన్యం అంతా చచ్చిపోయినా సరే హనుమ ఒక్కరు బ్రతికుంటే అందరూ బ్రతుకుతారు. మన సైన్యం అంతా బ్రతికున్నా సరే హనుమ ఒక్కరికి జరగరాని అమంగళం జరిగితే అందరూ బతికున్నా చచ్చిపోతారు. అందుకు అడిగాను, హనుమ ఉన్నారా అని.
నాకు చెప్పండి, తన కళ్ళ ముందు 67 కోట్ల మంది పడిపోయి ఉన్నారు రామలక్ష్మణులతో కలిపి. పడిపోయి ఉండగా తిరుగుతున్నది హనుమ ఒక్కరే, విభీషణుడు కాకుండా వానరుల్లో. ఇప్పుడు ఈ మాట జాంబవంతుడంటే ఏమనాలి హనుమ? కనీసం విభీషణుడు వంకి ఇలా చూసి అనాలి, చూసావా అని. అలా అనలేదు. గభాలను వంగి జాంబవంతుడి 2 పాదములు పట్టుకుని, తాతా హనుమ నిన్ను కుశలమడుగుచున్నాడు. ఏమి మాట అండి, నిజంగా ఏమి అద్భుతం అండి. నిలబడి కాదు, పోని వంగి, పెద్దవాడు ఆయన కింద పడిపోయి ఉన్నాడు. ఆయన ఇంత శక్తివంతుడు హనుమ అని చెప్తున్నారు. ఈయన వంగి ఆయన 2 పాదాలు పట్టుకున్నారు. పట్టుకుని తాతా హనుమ నిన్ను కుశలమడుగుచున్నాడు. జాంబవంతుడు సంతోషపడిపోయి మెల్లగా మాట పెగల్చుకుని అన్నాడు. అదేం తేలిక పని కాదు, పక్కింటికి వెళ్ళి మందు సీసాపట్రా కాదు. ఎక్కడో కాంచనలంక 100 యోజనముల లవణ సముద్రానికి ఆవలి ఒడ్డునుంది. చీకటి పడిపోయింది. పైగా హనుమ, ఈ క్షణంలో నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరి ఉత్తర దిక్కున కైలాస పర్వతం దగ్గరికి వెళ్ళాలి. కైలాస పర్వతానికి వృషభ పర్వతానికి మధ్యలో సంజీవని పర్వతం ఉంది. దాని యొక్క శిఖరం మీద కొన్ని ఓషధులు ఉన్నాయి. అవి సంజీవని, విశల్యకరణి, సంధానకరణి, సంవర్ణకరణి. విశల్యకరణి అంటే ఎముకల శరీరం లోపల ఉండిపోయినటువంటి బాణపు ములుకులు ఊడి పడిపోతాయి. ఆ ఓషధి తగలిస్తే, దాని గాలు తగిలితే చాలు పడిపోతాయి. సంవర్ణకరణి, రక్తం అంతా ఓడిపోయి రంగుపోయినటువంటి వాళ్ళు మళ్ళీ ఉత్సాహంగా రంగు పొందేసి బలం పొందేసి లేచిపోతారు. అలాగే సంధానకరణి, ఎముకలు విరిగిపోయిన వాళ్ళకి ఎముకలు అంటుకుంటాయి ఆ ఓషధి వాసన తగిలితే. సంజీవని, చచ్చిపోయిన వాళ్ళు బతుకుతారు ఆ ఓషధి వాసన తగిలితే. కాబట్టి నువ్వు ఇప్పుడు ఆ 4 ఓషధులు ఉత్తర క్షణంలో పట్రావాలి. రామలక్ష్మణులతో కలిపి పైకి లేస్తారు. ఎందుకని? అంగుళం చోటు లేకుండా కొట్టేశాడు బాణాలు పెట్టి రామలక్ష్మణుల్ని కూడా. అంతమంది కాళ్ళు, చేతులు, ఏనుగులు, గుర్రాలు. ఒకటేమిటంటే అసలు వాల్మీకి మహర్షి వర్ణన చూడాలి. కుప్పలే, ఎక్కడ చూసినా ఏవి శరీరాలు కలిసి లేవు, ముక్కలైపోయి పడిపోయి ఉన్నాయి. అంతే. తాత అలాగే ఒక మెరుపు మెరిసింది. ఉత్తర క్షణంలో వెళ్లారు, పర్వతం ఎక్కారు, పీడించారు. ఆయన బలం అంటే అటువంటిది. అందుకన్నాడు సుగ్రీవుడు, దేశకాలానువృత్తిశ్చ నయశ్చ నయపండిత గతిర్వేగశ్చ తేజశ్చ లాఘవంచ మహాకలపేహే తయ్యేవ హనుమన్నస్తి బలం బుద్ధి పరక్రమ అన్నాడు. వెళ్లి పర్వతం మీద నిలబడి పర్వతాన్ని పీడించి పైకి ఎగరడానికి సిద్ధపడుతుంటే లంకాపట్టణ గోపురాలు విరిగి కింద పడిపోయాయి. సముద్రం కదిలిపోయింది. ఒక్క ఎగురు వెగిరి వెళ్లి ఆయన వేగం అటువంటిది. గతిర్వేగశ్చ తేజశ్చ, అంత వేగంతో ఉత్తర క్షణంలో కైలాస పర్వతం దగ్గర దిగిపోయారు. ఎవరున్న ప్రదేశాలు. ఇంకొకడైతే అడుగు తీసి అడుగేయుడు. మీరు వర్ణన చూడాలి. సూర్య భగవాను విశ్వకర్మ కూర్చోపెట్టి చిత్రియ పట్టినటువంటి ప్రదేశం. పరమశివుడు తన త్రిశూలాన్ని ఒక చోట పెట్టుకుంటాడు. ఆ త్రిశూలాన్ని పెట్టుకునేటటువంటి ప్రదేశం బ్రహ్మగారి సదనం, పరమశివుని యొక్క సదనం, సూర్యుడు ఉదయించేటటువంటి ప్రదేశం, దేవతలు తిరిగేటటువంటి ప్రదేశాలు. ఒక చోట ఇలా ఆగలేదు. నా ప్రభువుని రక్షించుకోవాలి. సంజీవని పర్వతం దగ్గరికి గబగబా వెళ్లారు. ఎవరో వస్తున్నాడు ఓషధుల్ని తీసుకెళ్లడానికి. పర్వతం ఓషధుల్ని దాచేసింది. కన్నులు ఎర్రబడ్డాయి హనుమకి. నా ప్రభువుని రక్షించుకోవడం కోసం నేను వస్తే ఓషధులు దాస్తావా? పర్వతాన్ని పెకలించి తీసుకుపోతానని పర్వతాన్ని పెకలించి చేత్తో పట్టుకున్నారు. సూర్యుడికి ఎదురుకుంటా వెడుతున్న సూర్యుడు ఎలా వెడతాడో అలా ఆకాశ మార్గాల్లో ఉత్తర క్షణంలో వచ్చేశారు. ఆ ఓషధులు ఎవరి కోసం తెచ్చారో వాళ్ళకే పనిచేస్తాయి. అందుకే చచ్చిపోయిన రాక్షసులున్నా వాళ్ళకి పనిచేయలే. ఈ 4 ఓషధుల యొక్క గాలి తగిలిందంటే చచ్చిపోయిన వాళ్ళ దగ్గర నుంచి ఎముకలు విరిగిపోయిన వాళ్ళు, నెత్తురు ఓడిపోతున్న వాళ్ళు, ఇంతకు ముందు దెబ్బలు తగిలిన వాళ్ళు అందరూ యుద్ధానికి వచ్చినప్పుడు ఎంత నవనవలాడుతున్నారో అంతమంది లేచిపోయారు. లేచిపోయి జయహో రామచంద్ర ప్రభువుకి అన్నారు. అబ్బా, అంత దూరం వెళ్లి తెచ్చాను, మళ్ళీ ఈ పర్వతాన్ని ఎవడ పట్టుకెళ్తాడు ఎదురో ఆయన అనలేదు. ఉత్తర క్షణంలో మళ్ళీ పట్టుకెళ్లి సంజీవని పర్వతాన్ని ఎక్కడున్న దాన్ని అక్కడే ఉంచి తిరిగి వచ్చి మీరు రామాయణం చదవాలి. వానర పెద్దలందరూ నిలబడ్డారు. ఎంత గొప్ప పని చేశావయ్యా హనుమా అని. ఆయన ముందు నిలబడితే పేరు పేరున పెద్దలందరికీ శిరస్సు వంచి నమస్కరించి పాదములు పట్టి నమస్కరించారు. ఉంగరం పట్టుకుని వెళ్లేటప్పుడు రామచంద్రమూర్తికి వంగి నమస్కారం చేసి పాదాలు పట్టుకుని నమస్కారం చేసి వెళ్లారు. మీ పని మీదేనండి వెడుతున్నాను అనలేదు. అది ఆయన భక్తి అంటే, అది ఆయన వినయం అంటే.
అది ఆయన బలం అంటే, అది ఆయన కృతజ్ఞత అంటే. అందుకే హనుమ పేరు చెప్తే చచ్చిపోయేవాడు కూడా బతుకుతాడనడానికి కారణం అదే. ఆయనని నమ్ముకున్నవాడు చెడిపోవడం అనేటటువంటిది లోకంలో ఉండదు. ఈ విషయం మనందరికీ బాగా అర్థం కావాలనే సీతమ్మ 2 శ్లోకాల్లో ఈ విషయం సుందరకాండలో చెప్తుంది. అందుకే ఆ 2 పైకి శ్లోకాలు అంటారు, కానీ వాటిని మహామంత్రములనే అంటారు. ఆపదలో ఉన్నప్పుడు ఆ 2 శ్లోకాలు హనుమ దగ్గర చెప్తే చాలా ఆయన కాపాడతారు. అలా కాదండి, హనుమాన్ చాలీసా వచ్చింది. తమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్ యత్నమాస్తాయ దుఃఖక్షయ కరోభవ ఒక మాట చెప్పింది. రెండో మాట మళ్ళీ తమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ రాఘవస్తత్సమారంభాత్మయత్న పరోభవేత్ రెండో మాట చెప్పింది. ఈ రెండిటినీ కూడా పెద్దలు సుందరకాండలో మహామంత్రాలని పిలుస్తారు, శ్లోక రూప మంత్రాలంటారు. వీటిని హనుమ దగ్గర చెప్తే చాలు, హనుమ యొక్క విశేషమైనటువంటి రక్షణ కలుగుతుంది. త్వయ్యేవ హనుమన్నస్తి అని సుగ్రీవుడు అంటాడు. తమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ రాఘవస్తత్సమారంభాత్ మయ్యత్న పరోభవేత్. ఓ హనుమ, నిన్ను మాత్రమే నమ్మి ఉన్నాను. నేను రామచంద్రమూర్తిని కలుసుకోవడం, సీతారాములిద్దరూ కలిసి ఆసనం మీద కూర్చోవడం, పట్టాభిషేకం జరగడం నీ వలన మాత్రమే జరుగుతుంది అని నేను నమ్మాను. హనుమ, నీ వలన మాత్రమే ఈ కార్యము జరగాలి. సీతమ్మంతటిది చెప్పింది. అందుకే ఆ శ్లోకం చెప్తే అది మహామంత్రం, హనుమ యొక్క అనుగ్రహం కలుగుతుందంటారు. అలాగే తమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్యత్నమాస్తాయ దుఃఖక్షయకరో భవ. హనుమ, నిన్ను ప్రమాణముగా నమ్ముతున్నాను. ఓ హనుమ, మీ వలన నా దుఃఖము పోవాలి. ఈ శ్లోకాన్ని ఎవరు హనుమ దగ్గర చెప్పినా కూడా ఆనాడు సీతమ్మ చెప్పినది ఎలా నిజమైందో అలాగే ఎటువంటి వారి దుఃఖమైనా సరే ఉపశమనాన్ని పొందుతుందంటారు. హనుమ అంటే హనుమయే. అంతటి మహావీరుడు, అంతటి అనుగ్రహ ప్రదాత, అంత తేలిగ్గా పలికే దైవం లోకంలో లేడు. అంతటి మహానుభావుడు హనుమంటే. ఆయన సాధించలేంది లేదు. అయినా కూడా ఒక్కనాడు ఆయనలో అహంకారం ఉండదు. ఒకప్పుడు సీతమ్మే అడిగింది, హనుమ, ఈ లంకాపట్టణాన్ని చేరుకోవాలి అంటే 100 యోజనముల సముద్రాన్ని దాటి రావాలి. నాకు తెలిసినంత వరకు 3 వస్తారు. ఒకరు వాయుదేవుడు, రెండవ వాడు సుపర్ణుడు అంటే గరుత్మంతుడు, 3వ వాడివి నువ్వు. ఆమె అంత తెలియని అమాయకురాలు కాదు. ఈ 3 రాగలరు. మరి రేపొద్దున్న రావణాసురుడితో యుద్ధానికి వచ్చేటప్పుడు రామచంద్రమూర్తితో ఎంతమంది వానరులు రాగలరు? ఎంతో మంది వానరులు వచ్చి కూడా ఉత్తర తీరంలో ఉండిపోయారా? మరి రాముడితో ఎవరొస్తారు? రాలేరు కదా. యుద్ధం ఎలా జరుగుతుంది? ఈ ప్రశ్న వేస్తే నువ్వు మాత్రమే రాగలవు, నువ్వు మాత్రమే ఇంత కార్యాన్ని సాధించావు. 1కి 4 మాటలు చెప్పింది సీతమ్మ. నిజంగా అక్కడ రామకార్యాన్ని అలా సాధించిన వారు ఆయన తప్ప వేరొకరు లేరు. అప్పుడు కించిత్ అహంకారం కలగాలి. ఆయన అన్నారు, అమ్మా, మద్విశిష్టాశ్చ తుల్యాశ్చ సంతి తత్ర వనౌకసః మత్త ప్రత్యవర కశ్చిన్ నాస్తి సుగ్రీవ సన్నిధౌ. అది చెప్పడం కూడా ఎంత అందంగా చెప్తారంటే, అమ్మా, నీకు తెలియని నీజా, ప్రభువులు పట్టమహిషి దగ్గరికి పంపించేటప్పుడు, రాణివాసానికి సందేశం పంపించేటప్పుడు తన దగ్గర ఉన్న పరివారంలో అందరికన్నా తక్కువ బలం ఉన్నవాడెవరుంటాడో అటువంటి వాడినే రాణివాసానికి పంపిస్తారు దూతగా. నన్ను పంపించారు రామచంద్రమూర్తి అంటే దాని అర్థం ఏమిటమ్మా? నేనా బలవంతుణ్ణి? నాకన్నా అధిక బలం ఉన్నవారు, 10 ఏనుగుల బలం ఉన్నవారు, 100 ఏనుగుల బలం ఉన్నవారు, 1000 ఏనుగుల బలం ఉన్నవారు, 10,000 ఏనుగుల బలం ఉన్నవారు ఆకాశం అంతటా సంచరిస్తున్నారు వానరులు. సుగ్రీవుడి దగ్గర ఎందరో బలశాలులు ఉన్నారు. నేనెంతటి వాణ్ణమ్మా? అందరికన్నా తక్కువ బలం ఉన్నవాణ్ణి కాబట్టే రాముడు నన్ను పంపించాడు. మద్విశిష్టాశ్చ తుల్యాశ్చ సంతి తత్ర వనౌకసః. నాతో సమానులున్నారు, నాకన్నా అధికులున్నారు తప్ప నాకన్నా తక్కువ వాళ్ళు లేరమ్మా రాముడి దగ్గర. కాబట్టి తల్లి రాకపోవడం ఏమిటమ్మా? తప్పకుండా వస్తారు. మహానుభావుడు నిజంగా ఆయన మాట, ఆయన వినయం, అబ్బబ్బబ్బా! హనుమ పాదములు పట్టుకున్న వాడెవరో అటువంటి వాళ్ళందరికీ కూడా అటువంటి వినయం వస్తుంది. ఆ వినయం గొప్ప శోభస్కరమైనటువంటి భూషణం. ఆ వినయం లేనప్పుడు, అహంకారం పెచ్చరిల్లిపోయినప్పుడు ఎన్ని సుగుణములు ఉండనివ్వండి, అవి ఏవీ కూడా పనికిరావు. శ్మశానంలో కట్టిన భవనంలా ఉంటుంది. ఎవరు పెడతారు దాని దగ్గరికి? అదే రావణాసురుడు.
శ్మశాన చైత్య ప్రతిమో భూషితోపి భయంకర అంటారు వాల్మీకి మహర్షి. శ్మశానంలో కట్టిన గొప్ప ప్రాసాదం ఎంత గొప్పదైతే కావచ్చు, ఎవరు వీళ్ళు అందులో ఉంటారే, ఎవరు పడుకుంటారు అందులో. ఎన్ని గుణములు ఉన్నా అహంకారగ్రస్తమైనటువంటి జీవితం 10 మందికి పనికొచ్చేది కాదు. వినయం ఎక్కడుంటుందో అక్కడ లోకానికి పనికొస్తారు. ఆ వినయానికి రాశీభూతమైన వ్యక్తి, ఆ వినయానికి పరాకాష్ఠ, ఆయన పాదములు పట్టుకుంటే వినయం ఇవ్వగలిగినటువంటి వారు స్వామి హనుమ. ఆయన బుద్ధి వైభవం అంటారా, అసలు పరమాద్భుతం. అందుకు కదూ ఆయన గురించి చెప్తూ మనోజవం మరుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. ఆయన వంటి బుద్ధిమంతుడు లోకంలో ఎవరు ఉండడు. ఎంత కీలకమైన సన్నివేశం కానివ్వండి, ఆయన విచారణ చేసేటటువంటి తీరు పరిశీలనం చేస్తే అబ్బా ఏమి అద్భుతమైనటువంటి బుద్ధి రాయింది అనిపిస్తుంది. అంత గొప్ప ఆలోచన చేస్తారు. ఆలోచన వెంటనే దానికి పరిష్కారం. ఎన్ని సందర్భాలు, ఒకటా రెండా? శ్రీరామాయణంలో లంకాపట్టణంలోకి వెళ్ళారు ఆయన. ఆ కాంచన లంక చూశారు. అయ్య బాబోయ్ ఏమిటి కాంచన లంక, అసలు బంగారు స్తంభాలకి వజ్రాలను ఆచ్ఛాదన చేశారు. మహర్షి ఒక చోట ఒక అద్భుతమైన ప్రయోగం చేశారు. సవీష్మజాలం బలవాన్ దదర్శామ్యాసక్త వైఢూర్య సువర్ణజాలం యథా మహత్స్రా వృషిమేఘజాలం విద్యుచ్చినద్ధం సవిహంగజాలం అన్నారు. రావణాసురుడి యొక్క అంతఃపురంలో పుష్పక విమానంలో ఒక కిటికీకి ఒక తెర ఉంది, ఒక పరద. ఆ పరద చూడ్డానికిట చాలా బలంతో హనుమ చూడవలసి వచ్చింది. ఎందుకని అంటే మేఘమండలం మీద పక్షుల బారు వెడుతుంటే ఎంత అందంగా ఉంటుందో మీరు ఎప్పుడైనా చూశారో లేదో నాకు తెలియదు. తెల్లవారుజామున కాసేపు ఏదో వ్యాయామం కోసం నడిచే వాళ్ళకి కనపడతాయి అప్పుడప్పుడు. నల్లటి మబ్బు పట్టి ఆకాశం ఉంటే కొంగల బారు వెడుతుంది. వెడుతున్నప్పుడు కంటి చూపు వెళ్ళినంతసేపు వెడుతుంటే కొంగలబారు వివిధ రకాలైనటువంటి ఆభరణమా ఆకాశానికి అన్నట్టు, ఒకసారి ముత్యాలహారం వేసినట్టు, ఒకసారి వడ్డానంలా అలా మారిపోతుంది. ఆ పరద కదిలితే ఎలా ఉంటుందంటేట ఆకాశం మీద మబ్బుల బారు వెడుతున్నట్టుగా ముత్యాల పరదాకి పెట్టబడినటువంటి ఆ వైఢూర్యములతో చేయబడినటువంటి పరద కదిలితే అలా ఉంటుందట. ఒక కిటికీ పరద అలా ఉంటుంది రావణాసుడు అంతఃపురంలో. దాన్ని సవీష్మజాలం బలవాన్ దదర్శ, అంత బలంతో చూశారు. అంత బలంతో చూడడం అంటే ఏమిటి? చూడ్డానికి బలం ఎందుకండి అంటే కన్ను అక్కడే నిలబడిపోయి మనసు అక్కడే నిలబడిపోయి ఎందుకు వచ్చాడో మరిచిపోకుండా ఉండాలంటే బలం ఉండాలి. వచ్చింది సీతాన్వేషణానికి, ఆ తెరలు తలుపులు చూడడానికి కాదు, అలా తల తిప్పుకోవడానికి అంత బలంగా చూడవలసి వచ్చింది. అంటే ఆ లంకాపట్టణం ఎంత అందంగా ఉంటుందో చూడండి. అక్కడ ఉన్న రాక్షసులు అంత బలవంతులు, విచ్చుకత్తులు పట్టుకు తిరుగుతూ ఉంటారు. అందున సీతాపహరణార్థైన రావణేన సురక్షిత, సీతమ్మను అపహరించి తెచ్చాడేమో రావణుడు మరింత జాగ్రత్తగా ఉన్నాడు. ఆయన అక్కడికి వెళ్ళి చూసి అయ్య బాబో ఏమి కాంచన లంక, చతుర్నామే వహతిం రావణానాం మహాత్మనాం వాలిపుత్రస్య నీలస్య మమరాజ్ఞశ్చ ధీమతః. ఈ లంకాపట్టణానికి ఎవరొస్తారు? 4 వస్తారు. మహా వస్తే నేను వస్తాను, మా ప్రభువు సుగ్రీవుడు వస్తాడు, యువరాజు అంగదుడు వస్తాడు, వాలిపుత్రస్య నీలస్య నీలుడు వస్తాడు. ఆఖరికి ఇమామపై ఈ లంకాపట్టణం ఇంత దుర్భేద్యంగా ఉంది, ఇక్కడికి రాముడే రానివ్వండి, వస్తే మాత్రం రాముడు మాత్రం ఏం చేయగలడు ఇక్కడ? ఇంత దుర్భేద్యంగా ఇన్ని కోట్ల మంది రాక్షసులతో ఉంటే అని వెంటనే అనుకుంటారు. ఇది నాకు అనవసరమైన ఆలోచన. లంక ఎలా ఉందో చూడడం, సీతమ్మ జాడ కనిపెట్టడం. ఇక్కడికి వాడొస్తాడా వీడొస్తాడా నాకెందుకు? భూతాశ్చార్ధా విపద్యంతే దేశకాల విరోధిత అర్ధానర్ధాంతరే బుద్ధిర్ నిశ్చితాపి నిశోభతే ఘాతయంతి కార్యాణి దూతాహ పండితమానినః. ఆయన రాలేడు, ఈయన రాలేడు, నేనొచ్చాను అని 10 మాటలు అనుకుంటే అహంకారం వచ్చి, అహంకారం ఉన్నటువంటి దూత ప్రభువు యొక్క కార్యక్రమాన్ని పాడు చేస్తాడు. నాకెందుకు? అది విచారించవలసిన వాడు రాముడు అంటారు. ఎంత బుద్ధిమంతుడు! ఆఖరికి ఆ లంక పట్టణానికి అధిష్టాన స్వరూపం లంకిణి అంటాను తెలుగులో, సంస్కృతంలో లంక అనే అంటారు. ఆమెని నిగ్రహించినప్పుడు ఆవిడంది తలుపులు తెరిచి లోపలికి వెళ్ళమంది.
ఆయన లోపలికి వెళ్ళలేదు. అద్వారేణ మహాబాహు ప్రాకారమిప్లువే ప్రవిశ్య నగరీం లంకాం కపిరాజ హితంకర. ఇందాక నేను మీతో అన్నానే, మహర్షి మరిచిపోరు. కపిరాజ హితంకర, సుగ్రీవుడి యొక్క హితాన్ని కోరిన హనుమ అన్నారు. ఏమిటి సుగ్రీవుడి యొక్క హితం? హనుమకి రావణాసురుడికి ఏమీ శత్రుత్వం లేదక్కడ. కానీ హనుమ యొక్క ప్రభువు సుగ్రీవుడు, సుగ్రీవుడికి ప్రభువు రాముడు. రాముడి భార్య సీతమ్మని రావణుడు అపహరించాడు. అందుకుని సుగ్రీవుడికి శత్రువు, తన ప్రభువుకి శత్రువు, తనకి శత్రువు. ఇది ఆయన ప్రాజ్ఞత. కాబట్టి శత్రువు యొక్క ఇంట్లోకి వెళ్ళేటప్పుడు, శత్రుపురంలోకి వెళ్ళేటప్పుడు రాజద్వారంలోంచి వెళ్ళకూడదు. దేవాలయంలోకి మిత్రుడింట్లోకి వెళ్ళేటప్పుడు వెనక నుంచి వెళ్ళకూడదు. వీధిలోంచే వెళ్ళాలి. రాజద్వారే రాజగృహే. వెనక నుంచి వచ్చాడు అంటే శత్రువని గుర్తు. అందుకని రాజద్వారం లంక తెరిచినా ఆయన లోపలికి అలా వెళ్ళలేదు. వెళ్లకుండా అద్వారేణ మహాబాహు ప్రాకారమభిపుప్లువే, ఆ పైనుంచి ప్రాకారం నుంచి దూకి లోపలికి వచ్చారు. దూకి లోపలికి వచ్చేటప్పుడు కూడా కుడికాలు ముందు పెట్టలేదు. చక్రేణ పాదం త్వజ్యంచా శత్రువునాం సతుమూర్ధని, ఎడంకాలు పెట్టి దిగారు లంకాపట్టణంలోకి. ఎందుకని? కపిరాజహితంకర, సుగ్రీవుడికి శత్రువు రావణాసురుడు కాబట్టి తనకి శత్రువు. ఎడమ పాదం పెట్టి లోపలికి వెళ్ళారు అంటే శత్రువు యొక్క తల మీద పాదం మోపినట్టు, దానివల్ల మొదటి విజయాన్ని సాధించినట్టు. తనకి అనుకూలమైంది వాతావరణం అని గుర్తు. ప్రయాణానికి వెళ్ళినా, గృహప్రవేశం చేసినా, వివాహానికి వెళ్ళినా కుడికాలు ముందు పెట్టి బయలుదేరాలి. శత్రుపురంలోకి వెడుతున్నప్పుడు ఎడమకాలు ముందు పెట్టి లోపలికి వెళ్ళాలి. అందుకని ఎడమకాలు ముందు లంకాపట్టణంలో పెట్టి దిగారు. ప్రతి చోట ఎంత నీతి పాటిస్తారో, ఎంత ఆలోచన చేస్తారో. ఆయన ఆలోచన చేసినప్పుడు వచ్చేటటువంటి ఒక్కొక్క మాట అసలు నిజంగా ఎర్రసిరాతో వ్రాసుకుని ఇంట్లో పెట్టుకోవాలి. నిజంగా శ్రీరామాయణంలో ఆయన ఒక మాట అంటారు. ఏదో ఒకసారి పరీక్షలో కొద్దిగా తక్కువ మార్కులు వచ్చాయి. కొద్దిగా తక్కువ మార్కులు వచ్చినంత మాత్రాన పోయినట్టే. అబ్దుల్ కలాం గారు ఒక అద్భుతమైనటువంటి డెఫినిషన్ చెప్పారు. ఫెయిల్ అయిపోయాడండి అంటారు. ఫెయిల్ అయిపోయాడు అంటే ఇంక జీవితంలో ఎందుకో పనికి రాకుండా పోయాడు అని కాదు. ఫెయిల్ అంటే ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్, మొట్టమొదటి ప్రయత్నం చేశాడు అది తెలుసుకోవడానికి. అంటే ఇంకో ప్రయత్నం చేయి. అంతేకాని 4 మార్కులు తక్కువ వచ్చాయని ఎట్లో దూకేస్తావా? అమ్మ కాకపోతే ఎవరు తిడతారు? అమ్మ తిట్టిందని విద్యుత్ తీగ పట్టుకుంటావా? నాన్నగారు దెబ్బలాడారని ఫ్యాన్కి ఉరిపోసుకుంటావా? అంత మరీ అల్పమైన మనస్తత్వం అయితే జీవితంలో ఏం సాధించగలవు? అద్భుతమైన మాట అంటారు హనుమ రామాయణంలో ఒక చోట. ఆయన కూడా నిర్వేదానికి లోనైపోయి చచ్చిపోతానన్నారు ఒకప్పుడు. సీతమ్మ కనపడలేదని చతురంగుళమత్రోపి నావకాశస్య విద్యతే రావణాంతఃపురే తస్మిన్ యంకపిర్రజగాయ సహా, 4 అంగుళాలు వదలకుండా లంకంతా వెదికాను, సీతమ్మ కనపడలేదు. హస్తాదానో ముఖాదానో నియతో వృక్షమూలిక వానప్రస్థో గమిష్యామి హృదృష్ట్వా జనకాత్మజ. కూర్చుని ఏమీ తినకుండా ప్రాయోపవేశం చేస్తాను. చేతిలో ఏమైనా పడిందా తింటాను, లేదా ఊరుకుంటాను. శరీరం తనంత తాను పడిపోతుందన్నారు. ఆఖరి మళ్ళీ ఆయనే అన్నారు, వినాశే బహవో దోషాహ జీవన్ భద్రాణి పశ్యతి. ఎంత గొప్ప మాట అండి. చచ్చిపోవడం ఏమిటిరా? చచ్చిపోతే ఏమొస్తుంది? చచ్చిపోతే ఏం రాదు. సమస్యని ఎదుర్కొంటే వస్తుంది, పరిశోధిస్తే వస్తుంది, అన్వేషిస్తే వస్తుంది. మళ్లీ ఉత్సాహం పుంజుకుని వెతుకుతా లంకాపట్టణాన్ని. సీతమ్మ కనపడే వరకు వెతుకుతా తప్ప చచ్చిపోవడం ఏమిటి? వినాశే బహవో దోషాహ, చచ్చిపోవడం అనేటటువంటి మాట దోషభూయిష్టం. అసలు నేను ఆత్మహత్య చేసుకోను. జీవన్ భద్రాన్ని పశ్యతి. ఈశ్వరుడిచ్చిన ఆయుర్దాయాన్ని అనుభవించిన వాడు ఎవరున్నాడో వాడు ఇవ్వాల కాకపోతే రేపు వింటాడో మంచి మాట. కాబట్టి నేను బ్రతికి ఉండి ఎదుర్కొంటాను తప్ప చచ్చిపోనంటాడు. ఆ తర్వాత మహానుభావుడు సీతాదర్శనాన్ని పొందలా. బుద్ధి వైభవంతో ఆలోచించడం అంటే హనుమ తర్వాతే. ఇక్కడే ఉంది సీతమ్మ. ఏమిటి నమ్మకం? సంపాతి వాక్కు. సంపాతి చెప్పిన మాట నిజమని నమ్మకం ఏమిటి? సీతమ్మ నాకు కనపడుతోంది, ఇక్కడి నుంచి చూస్తే కాంచనలంకలో ఉందని చెప్పాడు. అలా చెప్పగానే కాలిపోయిన రెక్కలు వచ్చాయి. అదే నమ్మకం. ఇక్కడే ఉంది సీతమ్మ, మళ్లీ వెతుకుతారు. బయలుదేరారు. పెద్దలు చెప్పారు, బతికుండు ప్రయత్నించు, మంచి ఫలితాలు పొందుతామని. అంతేగాని పిరికితనంతో చచ్చిపోతానంటావే. కళ్యాణీ పథకాదేయం లౌకికీ ప్రతిభాతిమా ఏతి జీవంతి మానందో నరం వర్ష శతాదపి అంటుంది సీతమ్మ సుందరకాండలో. 100 సంవత్సరములు బ్రతికున్నవాడు చిట్ట చివరి రోజైనా శుభవార్త వింటాడు తప్ప జీవితం అంతా దుఃఖాలుండవు లోకంలో. ఎంత అద్భుతమైన మాటలు మాట్లాడతారో. ఏం బుద్ధిమతాం వరిష్టం మహానుభావుడు.
ఒకప్పుడు లంకాపట్టణాన్ని అంతటినీ దహించారు. దహించి సముద్రపు దొడ్డుకు వచ్చి తోక ఆ నీళ్లలో చల్లార్చుకున్నారు. చూశారు లంక వంక, లంకంతా కాలిపోతోంది. అప్పుడు అనుకున్నారు, అయ్యయ్యయ్యయ్యో, కోపం ఎంత పనైనా చేయిస్తుంది. ధన్యాస్తే పురుష శ్రేష్టా ఏ బుద్ధ్యా కోపముద్ధితం నిరుంధంతి మహాత్మానో దీప్తమగ్ని నివాంబస క్రుద్ధ పరుషయా వాచా నరం సాధు నదీక్షిపేత్. ధన్యాస్తే పురుష శ్రేష్టా, ఎవడు ధన్యుడైనటువంటి పురుషుడు అంటే అగ్నిహోత్రం పైకి లేస్తుంటే నీళ్లు పోసి నిప్పు నార్పినట్టు పైకొస్తున్న కోపాన్ని చల్లార్చుకున్నవాడు, తొక్కి పట్టినవాడు, ఆలోచించినవాడు. వాడు ఎవరో వాడు ధన్యాత్ముడు. యథోరగస్తచం జీర్ణాం సవై పురుషముచ్యతే. ఎవడు మహాత్ముడు, ఎవడు పురుషుడు, ఎవడు గొప్పవాడంటే లోకంలో ఎంత కోపం వచ్చినా సరే ఆ కోపాన్ని వదిలిపెట్టేస్తున్నాను అన్న తర్వాత ఇక పాము తన ఒంటికి పట్టిన కుబుసాన్ని తాను ఎలా వదిలిపెట్టేస్తుందో అలా తనకొచ్చిన కోపాన్ని తాను వదిలిపెట్టగలిగిన వాడెవడో వాడు పురుషుడు. క్రుద్ధ పురుషయామాచా నరం సాధు నధిక్షిపేత్. విపరీతమైన కోపానికి వశుడైపోయినటువంటి వాడు ఆఖరికి పెద్దల్ని కూడా చంపేస్తాడు. ఎంత పని చేశాను, లంక కాల్చేశానే అనుకున్నారు. వెంటనే బుద్ధిమతాం వరిష్టం ఆలోచిస్తారు. ఆలోచించి అథవా చారు సర్వాంగీ రక్షిత శానిలేని చహ ననజిష్యతి కళ్యాణి నగ్నిరగ్నో ప్రవర్తతే. ఏ సీతమ్మ తల్లి అనుగ్రహం చేత తోకకి పెట్టబడినటువంటి అగ్నిహోత్రం నన్ను కాల్చకుండా నవనీతల్లా చల్లగా ఉందో, ఏ సీతా దర్శనానికి, ఏ రామచంద్రమూర్తి కార్యం మీద నేను 100 యోజనముల సముద్రాన్ని దాటి వస్తున్నప్పుడు సురస మొదలైనటువంటి వాళ్లు కూడా పైకి లేచి నన్ను ఆదరించారో, మైనాకుడు లేచి సత్కరించాడో, అటువంటి సీతమ్మయే పెద్ద అగ్నిహోత్రం. అగ్ని కాలుస్తుందా లోకంలో ఎక్కడైనా? నా పిచ్చి తప్ప సీతమ్మ క్షేమంగా ఉంటుంది. వెంటనే చారణులు అలా వెళ్ళిపోతూ అన్నారు ఆయనతో, వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటూ, ఏం ఆశ్చర్యం, హనుమ లంకాపట్టణానంతటినీ కాల్చేశారు. ఒక్క వీరుడు, ఏమి బలం! అసలు హనుమ లాంటి బలవంతుణ్ణి లోకంలో చూశామండి ఎక్కడైనా? కనీ విని ఎరుగుదమా? హతైర్నాగైశ్చ తురగై భగ్నాక్షైశ్చ మహోరథై హతైశ్చ రాక్షసైర్భూమి రుద్ధమార్గా సమంతత అంటారు మహర్షి. ఆయన యుద్ధం గంటసేపు చేస్తే కొన్ని లక్షల ఏనుగులు, గుర్రాలు మామూలుగా కొట్టరు. ఆయన అరిచేత్తో కొట్టారంటే ఇంకా అదేమిటో అర్థం కాదు, నేల కట్టుకుంటుంది అంతే, అలా కొట్టేస్తారు. అలా కొన్ని లక్షల ఏనుగుల యొక్క తొండాలు తెగిపోయాయి. గుర్రాలు, రథాలు, రాక్షసులు ఇంతమందిని కేవలం తన అరిచేతులతో మర్దించి పాదాల కింద పెట్టి తొక్కేస్తారు. అంతటి మహాబలవంతుడు. ఆయనని ఓడించగలిగిన వాడు, ఆయనని పట్టగలిగిన వాడు లేడు. అందుకు కదూ ఇంద్రజిత్ అంటాడు, ఆయన్ని ఓడించడం మాట తర్వాత, అసలు పట్టగలిగితే చాలు ఈ హరివీరుణ్ణి అన్నాడు. అందుకు బ్రహ్మాస్త్రం వేశాడు ఆయన మీద. అంతటి మహావీరుడు లోకంలో హనుమ లాంటి మహావీరుడు ఎక్కడ ఉండడు. హనుమని నమ్ముకున్న వాడికి భయం ఏమిటండి? అంతటి మహావీరుడు నా అండనుండగా ఇంకా నాకు భయం ఏమిటి? ధర్మం ఒక్కటి ఉంటే చాలు, కాపాడి తీరుతాడు మహానుభావుడు. రామనామం ఉంటే చాలు, వెంటపడి రక్షిస్తారు. అంతటి అద్భుత మూర్తి. అందుకే బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి. అటువంటి మహానుభావుణ్ణి ఉద్దేశించి తల ఉంచి ఒక్క నమస్కారం చేస్తే చాలు, ఆయన పారవస్యాన్ని పొందుతారు, అంత సంతోషాన్ని పొందుతారు. తేలిక మార్గం ఏమిటంటే ఆయన దగ్గరికి వెళ్లి రామనామం చెప్పిన ఆయన పాదాలు పట్టుకున్న ఆయనే ధర్మమునందు అనురక్తినిస్తారు. అంత తేలిక. హనుమ యొక్క పూజలలో పరమశ్రేష్టమైన పూజగా వర్ణింపబడిన పూజ ఏది అంటే కదలీ ఫలాలతో ఆయనకి పూజ చేయడం. అరటి పళ్లతో నామం చెప్తూ ఆయనకి పూజ చేస్తే, నేను ఒకసారి మద్ది క్షేత్రానికి వెళ్ళాను. ఆ మద్ది క్షేత్రానికి వెళ్లి దర్శనం చేసుకున్న రోజున, పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు బరగి నానా దిక్కుల బలవంతుడు అంటారు అన్నమాచార్యుల వారు. అలా అంతెత్తునుంటారు మధ్య ఆంజనేయ స్వామి వారు. అంత పెద్ద ఆంజనేయ స్వామి వారికి వక్షస్థలం వరకు ఎన్ని వేల అరటిపళ్ళు, ఆ అరటిపళ్లతో పూజ చేశారు. అరటిపళ్లతో పూజ చేత ఆయన చాలా ప్రసన్నుడవుతాడు. అంటే ఈ వస్తువుకు ఆయన ప్రీతి పొందుతాడని కాదు దాని అర్థం. అరటి తోట, అరటి పండు, అరటి ఆకు, ఈ 3 హనుమకి అత్యంత శ్రేష్టమైనటువంటి విశేషాలు. అందుకే ఆయన ఎప్పుడు కదలీవనంలో తిరుగుతూ ఉంటారు అని, అరటి తోటలో తిరుగుతూ ఉంటారు.
హనుమ పూజలలో కల్లా అద్భుతమైన పూజగా చెప్పబడేది ఏది అంటే, మీరు ఒక పెద్ద అరటి తోటలోకి వెళ్ళి, అది గెలలు లేకుండా కాయలు లేకుండా ఉన్నప్పుడు కాదు, అది గెలలతో కాయలతో పళ్ళతో ఉండగానే అరటి తోటలోకి వెళ్ళి అరటి తోట మధ్యలో పీఠం పెట్టి హనుమ యొక్క మూర్తిని పెట్టుకుని అక్కడ హనుమకి సంబంధించిన కొన్ని స్తోత్రాలు చెప్తారు. నేను మొట్టమొదటి రోజు ఉపన్యాసంలో చెప్పిన మంగళం దగ్గర నుంచి ఆ స్తోత్రాలు చేస్తూ, హనుమాన్ చాలీసా లాంటివి చేస్తూ హనుమకి షోడశోపచార పూజ చేస్తే తెల్లటి వస్త్రద్వయాన్ని, అరటిపళ్ళు, తాంబూలం హనుమని నమ్ముకున్నటువంటి భక్తుడి చేతిలో పెడితే అది స్వయంగా హనుమయే తీసుకుంటారు అని పరాశర సంహిత. అంత అద్భుతమైనటువంటి పూజగా చెప్పబడింది కదలీవనంలో హనుమ యొక్క పూజ. అంతటి మహానుభావుడు, పిలిస్తే పలికేటటువంటి దైవం, ఆయన లాంటి ప్రభు విశ్వాస పాత్రుడు, ఆయన లాంటి వినయశీలి, ఆయన లాంటి దూత, ఆయన లాంటి బలవంతుడు, ఆయన లాంటి పౌరుష పరాక్రమములున్నవాడు, ఆయన వంటి శీలవైభవం, ఆయన లాంటి ఇంద్రియ నిగ్రహం, ఆయన లాంటి స్వభావం, ఆయన లాంటి పరోపకారం లోకంలో ఎక్కడా కనపడదు. ఇంత బలం ఉండి, ఇంత బుద్ధి ఉండి, ఇంత మేధస్సుండి తన కొరకు అని ఒక్క పని చేసుకోని వాడు ఎవరైనా ఉంటే లోకంలో హనుమ ఒక్కరే. నా కొరకు అని ఆయన చేసుకున్నది ఆయన జీవితంలో ఇప్పటికీ ఉన్నారు చిరంజీవి. ఇది పెద్ద విశేషం కింద చెప్తారు. మీరు మరోలా అనుకోకుండా ఉంటానంటే నేను మాట చెప్తా, మహాత్ములు 10 కాలాలకి బ్రతికుండాలి, 100 ఏళ్ళు. నేను అటువంటి వారి గురించి చెప్పట్లేదు. లోకంలో ఒక సామెత ఉంటుంది, ఏమిటంటే ఏదో పాపీ చిరజీవిన, పాపిష్టి వాడు చాలా కాలం బతుకుతాడు. ఎందుకు ఆ సామెత వచ్చింది అంటే, చాలా కాలం శరీరంతో ఉంటే కదూ శరీరం రోగగ్రస్తమై బాధలు పడ్డానికి అవకాశం. ప్రాణం పోకుండా మనసాన అలా పడి ఉండిపోయాడు అనుకోండి 20 ఏళ్ళు, అప్పుడు ఏమయ్యాడు? పాపీ చిరాయుహు, పాపం అంతా అనుభవిస్తున్నాడు. అందుకని చిరాయుర్దాయం అంటారు. అది నిజం కాదు. దానికి ప్రబల సాక్ష్యం ఏమిటో తెలుసా? హనుమయే. హనుమని చిరంజీవిని చేసింది ఎవరు అంటే రామచంద్ర ప్రభు. ఆయన 5గురికి ఇచ్చారు చిరంజీవిత్వం. ఇప్పటికీ ఆసనంలో కూర్చుని ఉంటారు హనుమ, పక్కన సువర్చలాదేవి కూర్చుని ఉంటుంది, పట్టాభిషేకమూర్తి అద్భుతంగా ఉంటుంది, 4 సేవిస్తూ ఉంటారు. అటువంటి హనుమ చిరంజీవి. ఆయనని చిరంజీవిని ఎందుకు చేశారో తెలుసా రామచంద్రమూర్తి? మనందరం క్షేమంగా ఉండడానికి. ఆయన ఉన్నారు కాబట్టే ఆ పేరు చెప్తే చాలు పరిగెత్తుకొచ్చి మనని కాపాడతారు. నా అవతార పరిసమాప్తి చేసిన నా నామం చాలు, నా కథ చాలు, హనుమ చాలు మీకు అని ఈ 3టిని మనకు ఉంచేశారు రామచంద్రమూర్తి. హనుమ ఉన్నారు కాబట్టి లోకానికి ఇంత రక్షణ. అటువంటి మహానుభావుడు పెళ్లి కూడా తన కోసం చేసుకున్నవారు కాదు. సువర్చల సహిత ఆంజనేయ స్వామి సువర్చల కళ్యాణం చేస్తారు. సువర్చల సూర్యనారాయణమూర్తి యొక్క తేజస్సు, అందుకే సూర్యపుత్రిగా చెప్పబడింది. ఎందుకు చేసుకున్నారంటే ఆవిడ్ని కళ్యాణం, ఆమె ఒక కోరిక కోరింది. కామము లేనివాడు, స్త్రీని కామంతో ఎన్నడూ చూడనివాడు, మనసులో వికారము పుట్టనివాడు, ఎవరైనా ఒక పురుషుడుండి యజ్ఞం చెయ్యడానికి భార్య పక్కన ఉండాలి కాబట్టి గృహస్థాశ్రమంలోకి వచ్చేవాడు ఎవరైనా ఉంటే అటువంటి వాడిని పెళ్లి చేసుకుంటాడు. గృహస్థాశ్రమంలో యజ్ఞయాగాదులు చెయ్యాలంటే భార్య ఉండాలి. ఎడంభుజం నుంచి ఉత్తరయం వేసుకోవచ్చు, అప్పుడు చెయ్యాలి యజ్ఞయాగాదులు. సువర్చలకి తగిన భర్త ఎవరంటే హనుమ ఒక్కరే. ఎందుకంటే ఆయన మనసుని కామం తాకదు, నిత్యబ్రహ్మచారి. అందుకే సువర్చల కోరిక తీర్చడానికి వివాహం చేసుకున్నారు. ఇద్దరూ కలిసి యజ్ఞయాగాది క్రతువులు చేస్తుంటారు. అందుకే సువర్చల సహిత ఆంజనేయ స్వామి అని ఉపాసనకి కూడా పక్కన ఆవిడ ఉండాలి. ఉపాసన రీత్యా కూడా భార్యా సహితుండి కదూ ఉపాసన చేస్తామని సిద్ధాంతం. అందుకని సువర్చల సహిత ఆంజనేయ స్వామి. తన పెళ్లి కూడా తన కొరకు చేసుకోని మహాత్ముడు ఎవరైనా ఉంటే ఈ లోకంలో స్వామి హనుమ ఒక్కరే తప్ప నా కొరకు అని చేసుకున్నది ఏదీ లేదు. ఆయన ఏదైనా చేస్తే తనని ఆశ్రయించిన వాళ్ళ కొరకు, రాముణ్ణి ఆశ్రయించిన వాళ్ళ కొరకు తప్ప తన కొరకు అని ఉండదు. అంతటి మహాత్యాగి, అంతటి మహానుభావుడు. అటువంటి హనుమ సాక్షాత్ శివావతారం, పరమమంగళ స్వరూపి. ఇవాళ సోమవారం కదూ, అందుకని సోమవారం ప్రదోష వేళ కాబట్టి శ్రీరామ జయ రామ జయ జయ రామ త్రయోదశాక్షరి మహామంత్రం
సాక్షాత్తుగా శ్రీరుద్రాన్ని ఘనపాఠంగా చెప్తే 13 మాటలు శంకరగా తిరుగుతుంది కాబట్టే సమర్థ రామదాసు గారు ఆ మంత్రం తెచ్చారు అన్న మాటతో నా ప్రవచనాన్ని ప్రారంభం చేశాను. చక్కగా స్వామి పరమ సంతోషాన్ని పొందడం కోసం మనందరం కూడా ఇప్పుడు రామనామాన్ని పలుకుదాం. పలికిన తరువాత ఇవాళ ప్రవచనాన్ని పూర్తి చేస్తాను. రేపు మంగళవారం హనుమకి విశేషమైనటువంటి పట్టు. అందున మంగళవారం ఎందుకు హనుమకి అంత ప్రీతిపాత్రమైనటువంటి రోజు? మంగళవారం చేసేటువంటి ఉపాసన ఒక్క హనుమకే కాకుండా ఎంతమంది ప్రసన్నులవడానికి కారణమవుతుంది. అసలు హనుమకున్నటువంటి అత్యద్భుతమైన విభూతులలో ఒక గొప్ప విభూతి ఏది అనేటటువంటి విషయాల గురించి రేపు మంగళవారం కాబట్టి రేపు నా చేత పలికించి స్వామి హనుమ సీతారాములు నన్ను ధన్యులను చేయుగాక అని ప్రార్థిస్తూ ఇప్పుడు చక్కగా మనం ఆ రామనామాన్ని చెప్దాం. నేను చరణం చెప్తాను, మీరు మకుటం చెప్పండి. దారి నుంటిగా నడచు వారికి తోడు నీడే రామనామము, గౌరికి దివుపదేశ నామము, కమల జుడు జపించు నామము, భక్తితో భజించు వారికి ముక్తి నొసగును రామనామము, సకల జీవులలోన వెలిగే సాక్షిభూతము రామనామము, ఆంజనేయుని వంటి భక్తులకాశ్రయము శ్రీరామనామము, యుద్ధమందు మహోగ్ర రాక్షస యాగధ్వంసము రామనామము, రాకడయు పోకడయు లేనిది రమ్యమైనది రామనామము, నిర్వికారము నిర్వికల్పము నిర్గుణము శ్రీరామనామము, కోటి జన్మల పాపమెల్లను రూపు మాపును రామనామము, పసితనంబున అభ్యసించిన పట్టుబడు శ్రీరామనామము, ఎందరో మహానుభావుల డెండమాయను రామనామము, మీరు గిరి శిఖరాగ్రమందున మెరయుచున్నది రామనామము, వెంట తిరిగడి వారికెల్లను కంటి పాపే రామనామము, అచలమై ఆనందమై పరమాణువైనది శ్రీరామనామము, రజతగిరిపతికి నెప్పుడు రమ్యమైనది రామనామము, సావు పుట్టుక లేని పదమై వెలయుచున్నది రామనామము, నాదమే బ్రహ్మాండమంతయు ఆవరించును రామనామము, బ్రహ్మ విష్ణు మహేశ్వరులకును ఇష్టమైనది రామనామము, తల్లి వలె రక్షించు సుజనుల నెల్లకాలము రామనామము, మంగళంబగు భక్తితో పాడిన శుభకరంబగు శ్రీరామనామము.